గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. ఇప్పుడు మీకు చెప్తున్న టాపిక్ ప్రిపోజిషన్స్. ఈ టాపిక్ లో while I am teaching this topic, you have a chance to ask plenty of doubts. For example, ప్రిపోజిషన్స్ టాపిక్ అనేది చాలా పెద్ద టాపిక్ అండి. మళ్ళీ ప్రిపోజిషన్స్ లో చాలా ఉన్నాయి. సింపుల్ ప్రిపోజిషన్, కాంపౌండ్ ప్రిపోజిషన్, వీటిలో మళ్ళీ డిటాచ్డ్ ప్రిపోజిషన్, డిస్గస్టెడ్ ప్రిపోజిషన్, ఫ్రేజల్ ప్రిపోజిషన్, ఇవన్నీ ఉన్నవే మీకు అవసరం లేదు. మీరు కాంపిటేటివ్ ఎగ్జామ్లో మీరు రాసేది ఏంటంటే స్పాటింగ్ ఎర్రర్స్. ఆ ప్రిపోజిషన్ తరువాత కాంబినేషన్ ఏమైనా ఉందా లేదా, ఉంటే దాంతోపాటు ఏ కాంబినేషన్ రావాలి, లేదు అంటే ఇక్కడ యూసేజ్ని బట్టి ఏ ప్రిపోజిషన్ రాయాలి, ఇలా కొన్ని ఉంటాయి. వాటిని బట్టే మనం చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ ముందు మీ ఎగ్జామ్కి సరిపడగా ముందు కరెక్ట్గా చెప్పడం జరుగుతుంది. జాగ్రత్తగా చూద్దాం. ఫస్ట్ మీకు ఎందుకు ఈ టాపిక్ ఎందుకు ఇంత కష్టమైంది, ఈ టాపిక్ నేర్చుకునేటప్పుడు మనకి ఏం జరుగుతుంది, ఎందుకు ఈ టాపిక్ చెప్పేటప్పుడు టీచర్స్ ఇబ్బంది పడతారు అంటే, క్లాస్లో 60 మెంబర్స్ ఉన్నారనుకోండి. 60 మెంబర్స్కి 60 బ్రెయిన్స్ ఉంటాయిగా. 60 బ్రెయిన్స్ ఉన్నాయి అంటే ఒక్కొక్క బ్రెయిన్కి ఒక్కొక్క పర్స్పెక్టివ్ ఉంటుందిగా. ఒకే విషయం 60 మందికి 60 రకాలుగా కనబడుతుంది. ఒకే విషయం 60 మందికి 60 రకాలుగా అర్థమవుతుంది. ఒకే విషయం కోసం 60 మంది 60 రకాలుగా ఆలోచిస్తారు. ఇప్పుడు చెప్పండి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ చూద్దాం. ఒక అందమైన అమ్మాయి రోడ్డుపై నడిచి వెళ్తుంది అనుకోండి. ఒక చెప్పులు కుట్టేవాడు, ఒక బట్టలు కుట్టేవాడు, ఒక ఆర్టిస్ట్, ఒక సామాన్యుడు, మొత్తం నలుగురు కూర్చున్నారనుకోండి. ఆ అమ్మాయిని చూసేటప్పుడు చెప్పులు కుట్టేవాడు, బా ఈ కాళ్ళు ఎంత బాగున్నాయి, ఈ కాళ్ళకి మంచి డిజైన్ ఏదైనా కుడితే బాగున్న చెప్పులు అనుకుంటాడు. అదే బట్టలు కుట్టేవాడు అయితే ఈ అమ్మాయికి పలానా డ్రెస్ అయితే బాగుంటుంది, లేదు డ్రెస్ ఎలా ఉంది ఇలా అనుకుంటాడు. ఆర్టిస్ట్ అయితే తన వంపు సొంపులన్నీ కూడా మరి అద్భుతంగా ఉన్నాయా లేవా, చక్కగా వేయగలమా, శిల్పంలా ఉందా లేదా అనుకుంటాడు. వీటన్నిటికీ అతీతంగా మనలాంటి వాడు పిల్ల బాగుందిరా అంటాడు. ఒక్కొక్కరి విజన్ ఒక్కొక్కలా ఉంటుందండి. ఇది కూడా అంతే. ఎందుకు ఇలా చెప్పాను అంటే, ఇప్పుడు ఒక శాంపిల్ ఒకటి చెప్తాను, మీకు అర్థమవుతుంది. ఏంటంటే ఇన్ అంటే ఏంటో చెప్పండి. నెంబర్ 1, ఇన్ అంటే ఏంటి? సరే, ఆన్ అంటే ఏంటి? పోనీ ఆన్, పైన. ఆన్ అంటే ఏంటండి? పైన కదా. ఓకే, మరి రెండవది అపాన్ అంటే ఏంటండి? దానికి కూడా మీనింగ్ అదే, పైన. తర్వాత మూడవది అబౌవ్ అంటే ఏంటి? అబౌవ్, పైన. ఇక నాలుగవది ఓవర్ అంటే ఏంటి? పైన. ఇప్పుడు ప్రాబ్లం ఏంటో చూడండి. అక్కడ 4 ప్రిపోజిషన్స్ ఉన్నాయి. 4 ప్రిపోజిషన్స్ కి ఒకటే మీనింగ్, పైన పైన పైన, ఊపర్. మరి ఏది ఎప్పుడు వాడాలి, ఏది ఎలా వాడాలి, అది కరెక్టా కాదా? చూసారా? ఇప్పుడు దీని గురించి ఆలోచిస్తే మనకి ఆన్సర్ వస్తుంది. మీరు నేర్చుకోవాల్సింది నోట్స్ కాదు, యూసేజ్. ఇప్పుడు నేను డీటెయిల్డ్గా చెప్తాను, నా స్టైల్లో వినండి. ఆన్ అనగానే మీరు ఫస్ట్ తీసుకోవాల్సింది స్టేబుల్. అంటే కదలకుండా ఉన్న 2 వస్తువులు ఒకదానిపై ఒకటి ఉంటే, చూసారు, ఈ కదలకుండా ఉన్న 2 వస్తువులు కానీ ఏవైనా కానీ, మనుషులైనా వస్తువులైనా ఏవైనా కానీ, ఒకదానిపై ఒకటి ఉంటే అవి కదలలేదు. అప్పుడు మనం ఉపయోగించాల్సిన ప్రిపోజిషన్ ఆన్. ఒక ఎగ్జాంపుల్ కావాలి మీకు. ఇదిగో ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ రాస్తున్నాను, చూడండి. ద పెన్. The pen is dash the table. The pen is dash the table. దాని తెలుగులో ముందు మార్చండి, మీనింగ్ చెప్పండి. ఆ కలము ఉన్నది ఆ బల్ల. చూసారా? ఆ జాగ్రత్త, కలము ఉన్నది ఆ బల్ల. ఇలా అయితే ఎలా చెప్పండి? వాక్యం పూర్తి అయిందా? అవలా.
అదే దాని మధ్యలో గనక మనం ఆన్ అని పెట్టామనుకోండి, ఆ కలము ఉన్నది ఆ బల్లపై. వాక్యం ఎంత చక్కగా పూర్తి అయింది చూడండి. కలము ఉన్నది ఆ బల్లపై. సెంటెన్స్ కంప్లీట్ అయిందా? అంటే ప్రిపోజిషన్ కొన్ని వర్డ్స్ ని కలుపుతుందా? అందుకని నేను ఓన్గా ఇచ్చిన డెఫినేషన్ ఏంటంటే, ప్రిపోజిషన్ ఈజ్ నథింగ్ బట్ ఏ సెమీ కంజంక్షన్. ఏంటండి? ఏ సెమీ కంజంక్షన్. అర్థమైందా? ఇందులో ఇంకొకటి ఏంటంటే, ప్రిపోజిషన్ ఈజ్ ఎ వర్డ్ విచ్ బిల్డ్స్ ద రిలేషన్ అమాంగ్ ద వర్డ్స్ అండ్ ట్రై టు మేక్ ఎ మీనింగ్ఫుల్ సెంటెన్స్ అంటారు. ఇది నేను చెప్తున్న డెఫినేషన్. మరొక్కసారి చూడండి. ప్రిపోజిషన్ ఈజ్ ఎ వర్డ్ విచ్ బిల్డ్స్ ఎ రిలేషన్ అమాంగ్ ద వర్డ్స్ అండ్ ట్రై టు మేక్ ఎ మీనింగ్ఫుల్ సెంటెన్స్ ఈజ్ కాల్డ్ యాజ్ ప్రిపోజిషన్. తప్పేముందండి? అది కొన్ని పదాల మధ్యలో సంబంధాన్ని కలుపుతూ ఒక అర్థవంతమైన వాక్యంగా మారుస్తుంది కాబట్టి దాన్ని ప్రిపోజిషన్ అంటాం. అర్థమైందా? ఇప్పుడు నేను చెప్పింది అదే కదా. ఇక్కడ 3 వర్డ్స్ ఉన్నాయి, 1 2 3. తర్వాత 2 ఉన్నాయి, 5. 5 వర్డ్స్ ని కలిపితే ఏముంది? ఇక్కడ ఆన్ ఉంది, అంతే. అర్థమైందా? రైట్. ఆ తరువాత చూద్దామండి. అపాన్. అపాన్ అంటే ఏంటండి? పైన. దీనికేమో మోషన్ అందామండి. ఏమందామండి? మోషన్. కదులుతూ ఉన్నవి ఒకదానిపై ఒకటి ఉంటే అదేంటి సార్? చెప్తానండి. ఇప్పుడు డీర్ ఉంది, డీర్ జింక. అది సుమారుగా 4 కిలోమీటర్స్ దూరం నుంచి వస్తున్న శబ్దాలని చాలా స్పష్టంగా వినగలదు. అందుకని అది ఏ పని చేస్తున్నా నెక్ని ఇలా 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 అంటుంది. దానికి ఏమీ నెక్ ప్రాబ్లం కాదు, దానికి శబ్దాలు వినబడతాయి కాబట్టి అలా 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 కదులుతుంది. అలాంటిది గ్రాస్ తింటుందండి చక్కగా. ఎక్కడి నుంచో సౌండ్ వినబడింది, అంతే. సో డీర్ ఈజ్ రన్నింగ్. అది చూడండి, డీర్ ఈజ్ రన్నింగ్, టైగర్ ఈజ్ చేజింగ్. 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 At finally the tiger sprang, dashed the deer. ఇక్కడ రాస్తున్నాను, ఒక్కసారి చూడండి. The tiger sprang, dashed the deer. The tiger sprang, dashed the deer. ఇక్కడ మీరు గ్రామర్ బుక్స్ లో ఎక్కువగా చూస్తున్న ఒక వర్డ్ కూడా చెప్తాను మీకు. The tiger jumped, dashed the deer. ఇది చూస్తారండి. కొంతమంది టీచర్స్ కి కూడా డౌట్ ఉందండి. సార్ ఇక్కడ జంప్డ్ అని ఉంది, ఇక్కడ స్ప్రాంగ్ అని ఉంది, రెండింటికి తేడా ఏంటి? రెండు కూడా యాక్షన్ వర్బ్సే, రెండు కూడా కదులుతున్న విషయాన్ని చెప్పేవే. యాక్షన్ వర్బ్సే కాబట్టి మనం అపాన్ రాయొచ్చు. కానీ మీరు తెలుసుకోవాలి నా స్టూడెంట్స్గా రెండింటికి తేడా ఏంటి అనేది. ఏంటి అంటే, స్ప్రాంగ్ అంటే దుమ్ముకు, మీన్ టార్గెట్. టార్గెట్ పైన గెంతడాన్ని, దుమకటాన్ని స్ప్రాంగ్ అంటాం. జంపుడ్ అంటే ఇలా టుముక్ 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 అని గెంతడం, అలా గెంతడాన్ని జంపుడ్ అంటాం. దీనికి టార్గెట్ ఉండదు. అర్థమైందా? సో అయితే ఎప్పుడైనా సరే మీరు జాగ్రత్త గమనించాలి, రెండూ కూడా మోషన్ వర్బ్సే కాబట్టి అపాన్ రాయాలి. అందుకే ద టైగర్ స్ప్రాంగ్ అపాన్ ద డీర్, స్ప్రాంగ్ అపాన్ ద డీర్ అన్నాం. అర్థమైందా? మోషన్ వెబ్ కి మాత్రమే అపాన్ వస్తుంది. అదే ఇక్కడ చూడండి, ఈజ్ ఉంది. ఈజ్ అనేది నాన్ మోషన్ అండి, అది కదిలేది కాదు, ఒక చోట ఉన్నది అని చెప్పడం. అందుకని మనం దానికి ఆన్ అని రాస్తాం. క్లియర్ అయిందా అండి? ఆ తరువాత మనం చూద్దాం. ఇలా ఒకటి కాదండి. నెక్స్ట్ అబౌవ్. అబౌవ్ అంటే నాన్న అనాలిసిస్. ఆర్
లెవెల్ అనుకోవచ్చు. అంటే మీకు ఎలా చెప్పాలి అంటే ఇక్కడ రాస్తా, ప్లేస్ లేదని రాస్తున్నాను. బర్డ్స్ ఆర్ ఫ్లయింగ్ డాష్ ద స్కై. దీనికి ఆన్సర్ ఏంటో చెప్పండి. బర్డ్స్ ఆర్ ఫ్లయింగ్, అక్కడ అబోవ్ ఉన్నారు కదా, అబోవ్ ద స్కై. బర్డ్స్ ఆర్ ఫ్లయింగ్ అబోవ్ ద స్కైయా, బర్డ్స్ ఆర్ ఫ్లయింగ్ ఆన్ ద స్కైయా, ఇన్ ద స్కైయా? మరేమైంటో చెప్పండి. ఆన్ ద స్కై, అవునా? ఆకాశం మీదుగా కాదమ్మా, ఇన్ ద స్కై. బర్డ్స్ ఆర్ ఫ్లయింగ్ ఇన్ ద స్కై. ఎందుకు ఆ సెంటెన్స్కి మీనింగ్ చెప్పగలరా? ఏది ట్రై చేయండి. పక్షులు ఎగురుతూ ఉన్నాయి ఆకాశంలో. అదేనేనా? ఆకాశంలో. చూడండమ్మా, చిన్నప్పుడు మీకు ఈజీగా ప్రిపోజిషన్స్ మీనింగ్స్ గుర్తుండడానికి ఇన్ అంటే లో, ఇన్ టు లోపలికి, టు అంటే కు, విత్ అంటే తో, ఆఫ్ అంటే యొక్క, బై అంటే చేత, ఇలాంటివన్నీ అర్థం అవడం కోసం చెప్తారు. కానీ రానున్న క్లాసెస్ పెరుగుతున్న కొద్దీ బేసిక్స్, ఫండమెంటల్స్ అవే కానీ తర్వాత మీరు చాలా నేర్చుకోవాలి, అక్కడతో ఆగిపోకూడదు. బర్డ్స్ ఆర్ ఫ్లయింగ్ డాష్ ద స్కై అంటే పక్షులు ఆకాశమున ఎగురును. పక్షులు ఆకాశమున ఎగురును. అదే అండి. ఆకాశం లోపట, ఆకాశానికి బయట, ఆకాశంలో అలా ఏమి ఉండవండి. ఆకాశం అంటేనే ఎంటీ, ఏమీ లేదు. అర్థమవుతుందా? అయితే ఇక్కడ 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 ఇంకొక బిట్ రాస్తాను, ఇప్పుడు చెప్పండి. బర్డ్స్ ఆర్ ఫ్లయింగ్ డాష్ ద క్లౌడ్స్. ఇప్పుడు చెప్పండి. ఇక్కడ క్లౌడ్స్ అన్నాము అంటే అర్థం ఏంటి? ఒక లెవెల్. మన గాలి ఉన్నంత వరకు క్లౌడ్స్ ఉంటాయి, తర్వాత అలాగ ఆగిపోతాయి. ఆ లెవెల్, మేఘాలకు పైన, మేఘాలకు క్రిందన ఒక లెవెల్ వచ్చేసింది కదా. ఈ లెవెల్ ఎప్పుడైతే వచ్చిందో వాటి ప్రకారమే మనం చూసుకోవాలి. బర్డ్స్ ఆర్ ఫ్లయింగ్ అనగానే అబౌవ్ ద క్లౌడ్స్, ఇది లెవెల్ అండి. క్లౌడ్స్ అనేది లెవెల్. అర్థమవుతుంది కదా? అయితే ఇక్కడ మీరు ఒక విషయాన్ని బాగా గమనించాలి. ఏంటి గమనించాలి అంటే బర్డ్స్ ఆర్ ఫ్లయింగ్ డాష్ ద క్లౌడ్స్. చూడండి, కొంతమంది అడుగుతారు, ఇందాక చెప్పాను ఒక్కొక్క సెంటెన్స్ ఒక్కోలా అర్థమవుతుంది. మేఘాలకు క్రింద నుంచి ఎగిరితే, అప్పుడు మేఘాల క్రింద నుంచి అనక్కర్లేదండి, మనకి పైనుంచి అంటే చాలు. మనం కిందనే ఉన్నాగా, ఇలాగేగా చూస్తున్నాం, అందువల్ల మనం దాన్ని తీసుకుంటే సరిపోతుంది. అర్థమైందా? అట్లా మీరు చూస్తే చాలా ఈజీగా అర్థమైపోతుంది. అర్థమవుతుందిగా? నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఓవర్. ఓవర్, ఓవర్ అంటే ఏంటనుకున్నారు? దీన్ని మనం సింపుల్ గా అబౌవ్ ద హెడ్ అంటామండి. అబౌవ్ ద హెడ్, హెడ్కి పైన. ఇంకా క్లియర్ గా చెప్పాలంటే నో ఫిజికల్ కాంటాక్ట్. ఎట్టి పరిస్థితుల్లో ఏముండకూడదండి, నో ఫిజికల్ కాంటాక్ట్ అనగానే అంటే చెప్పొచ్చు మనం, ద గర్ల్ ఈజ్ స్లీపింగ్ డాష్ ద ట్రీ. ద గర్ల్ ఈజ్ స్లీపింగ్ డాష్ ద ట్రీ, అండర్ ద ట్రీ, ఇలా అన్నమాట. ఇక్కడ చూడండి, అన్నిటికీ ఒకటాగే వస్తాయి, అన్నిటికీ మీనింగ్ పైన పైన పైననే ఉన్నాయి, కానీ ఏ ఒక్కదానికి యూసేజ్ ఒకటి కాదు. ఇంతే కాకుండా ఆన్కి ఇంకా చాలా ఉన్నాయండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ సెంటెన్స్ రాస్తాను, నాకు ఆన్సర్ చెప్పండి. ఇక్కడ చూడండి, హీ ఈజ్ డాష్ ద కమిటీ. హీ ఈజ్ డాష్ ద కమిటీ అన్నారు అనుకోండి. ఇప్పుడు చెప్పండి. ఆ తర్వాత రెండవ చూద్దాం. షీఈజ్ డాష్ ద వే. ఆ తర్వాత
the train arrives dash time. ఇప్పుడు చెప్పండి. ఈజ్ ఇక్కడ ఏం చేద్దాం? ఇన్ ద కమిటీయా? ఈజ్ ఇన్ ద కమిటీ. అతను కమిటీలో ఒక సభ్యుడు, కమిటీలో, అందుకు ఇన్ అంటున్నారు. మరి ఆనన్నాను అనుకో, అయితే కమిటీకి పైన అంటారు మీరు. ఇక్కడ ముందు మీ మనసులో ఉండాల్సింది కమిటీకి పైన, కమిటీకి క్రిందన, కమిటీకి ప్రక్కన కాదు. వాట్ ఈజ్ కమిటీ? గ్రూప్ ఆఫ్ పీపుల్ రిజల్యూషన్. అందువల్ల దాను కాదు, ఇన్ను కాదు. ఇక్కడ మనం చూడాల్సింది ఆన్ ద కమిటీయే. ఆన్ ద కమిటీ అంటే ఈజ్ వన్ ఆఫ్ ద మెంబర్ ఆఫ్ ద కమిటీ అని అర్థం అండి. అందుకే ఆన్కి మళ్ళీ బిగ్ మెంబర్షిప్ అని ఒకటి ఉంటుంది. అలాగే షీఈస్ డాష్ ద వే, షీఈస్ ఆన్ ద వే అంటే వైల్ ట్రావెలింగ్. అలాగే ద ట్రైన్ అరైవ్స్ డాష్ టైమ్, ఆన్ టైమ్. ఆన్ టైమ్ ని రైట్ టైం అంటారు. రైట్ టైం కి ఆన్ టైం అనమాట. ఆన్ టైం అనడానికి మీనింగే రైట్ టైం. మరి ఆలస్యం అయితే ఏమంటారో చెప్పండి, ప్రిపోజిషన్ వాడి. మీరు కనుక రైట్ ఆన్సర్ చెప్తే మీకు మంచి గిఫ్ట్ కూపన్ పంపిస్తాను ఇంటికి. ప్రిపోజిషన్ వాడి చెప్పాలి. ద ట్రైన్ అరైవ్స్, రైట్ టైం అయితే ఆన్ టైం అన్నాం కదా. మరి ఆలస్యం అయితే ప్రిపోజిషన్ వాడి చెప్పండి. ద ట్రైన్ డిలేడ్ బై 10 minutes, హాఫ్ అన్ అవర్, 1 hour అలా చెప్పకూడదు. ప్రిపోజిషన్ వాడి చెప్పాలి. రండి బాబు రండి, ఆలసించిన ఆశాభంగం, అద్భుత అవకాశం మీ ముందే. కంగారు పడకండి, మీరు చెప్పడానికి మీకు ఐడియా రాదు. అది ద ట్రైన్ అరైవ్స్ బిహైండ్ ద టైమ్. ద ట్రైన్ ఈజ్ రన్నింగ్ బిహైండ్ ద టైమ్ అనమాట. అంటే ఆలస్యంగా నడుస్తుంది అని అర్థం. తరువాత ఇలా ఒకటి కాదండి, చాలా చాలా ఉన్నాయి ఒక్కొక్క దానికి. ఓవర్ అంటే కంప్లీట్ అని కూడా ఉందిగా. సో ఇక్కడ మనం చూడాల్సింది ఏంటంటే ప్రిపోజిషన్స్ అన్నమాట. అట్లా మనం మీరు ఆ మూడ్తో ఉండాలి. అందుకే చూడండి, ఒక్కొక్క విషయం ఒక్కొక్కరికి ఒక్కొక్కలాగా అర్థమవుతుంది. అప్పుడు మనం ఏం చెప్తాం? ఇక్కడ మనం చూద్దామండి. ఫస్ట్ ఇక్కడ చూద్దాం. అక్రాస్. అక్రాస్ ఆన్ ద ఆపోజిట్ సైడ్ ఆఫ్ అన్నాడు. అంటే అక్రాస్ అంటే ఏంటండి? ఆపోజిట్ సైడ్ ఆఫ్ అని. ఆపోజిట్ సైడ్ ఆఫ్ అనే కంటే ఇప్పుడు చూడండి, ఇలా ఉన్న ఒక రోడ్డుకి ఇలా 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 అడ్డంగా, ఇది అక్రాస్. చూద్దాం. మై కజిన్ lives across the river. Across అంటే ఫ్రమ్ వన్ సైడ్ టు ద అదర్ సైడ్, ఇదొక మీనింగ్ అండి. ద బాయ్ స్వామ్ అక్రాస్ ద రివర్ అంటే యువతల నుండి అవతలకి. మరి అక్రాస్ చూస్తే బోత్ సైడ్స్. హీ త్రూ ద లగేజ్ అక్రాస్ హిస్ షోల్డర్స్, ఇలాగా. తర్వాత చూద్దామండి. కమ్ అక్రాస్ మీన్స్ మీట్ యాక్సిడెంటల్లీ ఆర్ సడన్లీ. వైల్ ఐ వాజ్ గోయింగ్ టు మార్కెట్, వైల్ ఐ వాజ్ గోయింగ్ టు మార్కెట్ ఐ కేమ్ అక్రాస్ అన్ ఓల్డ్ ఫ్రెండ్. వైల్ ఐ వాజ్ గోయింగ్ టు మార్కెట్ ఐ కేమ్ అక్రాస్ అన్ ఓల్డ్ ఫ్రెండ్. చూసారా? వైల్ ఐ వాజ్ గోయింగ్ టు మార్కెట్ ఐ కేమ్ అక్రాస్ అన్ ఓల్డ్ ఫ్రెండ్. ఒకటి కాదు, రెండు కాదు, ఇవన్నీ కూడా. అలాగే ఐ సడన్లీ కేమ్ అక్రాస్ హిమ్, ఐ కేమ్ అక్రాస్ హిమ్. ఇక్కడ ఇది ఐ సడన్లీ కేమ్ అక్రాస్ హిమ్ అని రాయకూడదండి. అర్థమైందా? ఇక్కడ ఏం రాయాలి? ఐ కేమ్ అక్రాస్ హిమ్ అని రాస్తే చాలు. ఎందుకంటే ఐ కేమ్ అక్రాస్ హిమ్ అంటేనే యాక్సిడెంటల్లీ ఆర్ సడన్లీ అని అర్థం. ఓకే, ఇంతే కాకుండా ఇంకా అక్రాస్కి మనం రాయొచ్చండి. ఇప్పుడు ఏంటి రాయొచ్చు అంటే, ఫర్ ఎగ్జాంపుల్, ఎస్ ద బ్రిడ్జ్ built dash the river. ఇప్పుడు ఏమవుతుందండి? అక్రాస్ ద రివర్ అలా. తర్వాత చూద్దామండి. నెక్స్ట్ రూల్ నెంబర్ 2. అయితే అక్రాస్కి ఒకటి కాదు, చాలా ఉన్నాయి. ఓకేనా? మీకు ఒక చిన్న మీ ఐక్యూకి చిన్న పరీక్ష పెట్టి ఒక సెంటెన్స్ రాస్తాను, నాకు ఆన్సర్ చెప్పండి. మీరేం కంగారు పడకుండా చెప్పండి. ఓకే. హిజ్ కార్
పార్క్డ్ డాష్ ద రోడ్. ఇప్పుడు ఆన్సర్ చెప్పండి. మీరు నిజంగా తెలివైన వారైతే ఆన్సర్ చెప్పేస్తారు. హిజ్ కార్ పార్క్డ్ డాష్ ద రోడ్. అతని కార్ని రోడ్ అన్నాడు, పార్క్ చేశాడు. ఇప్పుడు చెప్పండి, ఇందులో గొప్పతనం ఏముంది సార్? ఆల్రెడీ మీరు ఇప్పుడు దాకా అక్రాస్ కోసం చెప్పారు కదా. హిజ్ కార్ పార్క్డ్ అక్రాస్ ద రోడ్ అనొచ్చా అనకూడదా? చెప్పండి, ఆలోచించండి, ఒక్కసారి ఆలోచించండి. అనొచ్చా అనకూడదా? ఎస్, అఫ్ కోర్స్ అనొచ్చు. ఇది కామన్ గా చాలా మంది చెప్పే ప్రశ్న. ఏంటి అనొచ్చు అండి? ఇక్కడ విషయం ఏంటంటే హిజ్ కార్ పార్క్డ్, బ్లాంక్ కు ముందున్నటువంటి వర్డ్ ఎప్పుడు కూడా ఆన్సర్ ని డిసైడ్ చేస్తుందమ్మా. ఇది ఈ వర్డ్ పార్క్డ్ అంటే బిహైండ్ ద రోడ్, బిసైడ్ ద రోడ్. ఏంటమ్మా? బిసైడ్ ద రోడ్. రోడ్డు పక్కన కదా పార్కింగ్ చేయాలి. రోడ్డు మీద పార్క్ చేయడం అంటారు ఏంటి? రోడ్డు మీద ఆపేయడం అంటారు. హిజ్ కార్ స్టాప్డ్ అక్రాస్ ద రోడ్. ఇప్పుడు చూసారా, ఇక్కడ ఆపేయటము అంటే ఎక్కడైనా ఆపొచ్చు, నీకున్న పరిస్థితిని బట్టి, అక్కడ ఉన్న విషయాన్ని బట్టి. కానీ పార్కింగ్ అన్నావంటే అక్కడ పెట్టి వెళ్తామనే కదా అర్థం. రోడ్డు మధ్యలో ఎవరైనా పెడతారా? అక్రాస్ ద రోడ్. ఇంకా చెప్పుకోవాలంటే మిడిల్ ఆఫ్ ద రోడ్, ఇవన్నీ ఉన్నాయి. ఓకేనా? ఇలా చాలా ఉంటాయండి. అందువల్ల అది చూద్దాం. నెక్స్ట్ రూల్ నెంబర్ 2, బిట్వీన్. బిట్వీన్ అంటేనే రెండు కదా. ఈజ్ యూజ్డ్ ఫర్ 2 persons or things. ఈజ్ యూజ్డ్ ఫర్ 2 persons or things. ఇద్దరికి, రెండు విషయాలకు కానీ ఇద్దరు మనుషులకు కానీ వాడతాం. షీ ఈజ్ సిట్టింగ్ బిట్వీన్ అనురాధ అండ్ ఆరాధన. ఆమె అనురాధ ఆరాధన మధ్యలో కూర్చుందట. ఓకే, ఆ తర్వాత చూద్దాం అమాంగ్. అమాంగ్ అమాంగ్ అనగానే ఈజ్ యూజ్డ్ విత్ మోర్ దాన్ 2 persons or things. ఇక్కడ 2 persons కానీ థింగ్స్ కానీ కంటే ఎక్కువ ఉంటే మన అమాంగ్ వాడాలి. ఇద్దరుంటే బిట్వీనే వాడేస్తామమ్మా. ఇద్దరు కంటే ఎక్కువ ఉంటేనే అమాంగ్ వాడాలి. అయితే ఇక్కడ ఇంకొక చిక్కు వచ్చి పడింది. అమాంగ్ ఉంది, అమాంగెస్ట్ కూడా ఉంది. మరి రెండిట్లో ఏది ఎప్పుడు వాడాలి? ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే అమాంగెస్ట్ ని వవల్ సౌండ్ కి వాడండి, అమాంగ్ ని కాన్సోనెంట్ సౌండ్ కి వాడండి. ఇంకా డెప్త్ కి వెళ్తే అమాంగెస్ట్ రెండింటికి రాయొచ్చు, కానీ అమాంగ్ మాత్రం ఓవల్ సౌండ్ ముందు రాయకూడదు. ఆ బిట్ ఏంటి అంటే ఇదిగో చూద్దాం. ఇక్కడ ద ప్రిన్సిపాల్స్ డిస్ట్రిబ్యూటెడ్ ప్రైజెస్ డాష్ ద విన్నర్స్. ద విన్నర్స్ అంటే ఇక్కడ కాన్సోనెంట్ సౌండ్ వచ్చింది, అందుకని అమాంగ్ రాసేసాం. ద ప్రిన్సిపాల్ డిస్ట్రిబ్యూటెడ్ ప్రైజెస్ డాష్ అజ్ అన్నాడు అనుకోండి, అజ్ అనగానే ఓవల్ సౌండ్ అయిపోలేదా? అప్పుడు ఇక్కడ ఏం రాయాల్సి ఉంటుంది? అమాంగెస్ట్ ని రాయాల్సి ఉంటుంది. అదన్నమాట. అర్థమవుతుందమ్మా? తరువాత నెక్స్ట్ పాయింట్ డ్యూరింగ్. డ్యూరింగ్ డినోట్స్ డ్యూరేషన్. డ్యూరింగ్ డినోట్స్ డ్యూరేషన్. డ్యూరింగ్ ద వార్ అంటే కాలం, ఆ సందర్భం, కాలం అంతా కూడా. మెనీ పీపుల్ సఫర్డ్ హార్డ్షిప్. నిజంగా యుద్ధ సమయాల్లో అందరికీ కష్టకాలమే కదా, అట్లాగా. ఆ తరువాత మనం చూద్దాం ఇక్కడ గో టు డార్జిలింగ్ డ్యూరింగ్ సమ్మర్ ఎవ్రీ ఇయర్ అన్నాడు. వై గో టు డార్జిలింగ్, ఎందుకంటే ఎండాకాలంలో వేడిగా ఉంటుంది కదా, ఆటోమేటిక్గా డార్జిలింగ్, అందుకనే ఇక్కడ సరిపోయింది. తర్వాత రూల్ నెంబర్ 4, ఫ్రమ్ ఈజ్ యూజ్డ్ విత్ పాస్ట్ ఆర్ ఫ్యూచర్ టెన్స్ ఆర్ ప్రెసెంట్ టెన్స్. ఎన్ని ఉన్నాయో చూడండి. పాస్ట్ కి వాడుతున్నారు, ఫ్యూచర్ టెన్స్ కి వాడతారు, ప్రెసెంట్ టెన్స్ కి వాడతారు. అయితే దీనికి ఫ్రమ్ కి సిన్స్ కి మధ్యలో డిస్కషన్ ఉంటుంది అంతే. ఫ్రమ్ ఎప్పుడు చూద్దాం. ఐ స్టేడ్ దేర్ ఫ్రమ్ మండే టు వెన్స్డే. ఇక్కడ నేను మండే నుంచి వెన్స్డే వరకు ఇక్కడే ఉన్నాను అని చెప్పడం. ఐ విల్ స్టార్ట్ మై ప్రిపరేషన్ ఫ్రమ్ మండే నెక్స్ట్. నిజానికి నెక్స్ట్ మండే అనాలి.
ఐ విల్ స్టార్ట్ ఫ్రమ్ మై ప్రిపరేషన్ ఫ్రమ్ నెక్స్ట్ మండే అని. సో ఇక్కడ విషయం ఏంటంటే ఫ్రమ్ కాబట్టి ఇక్కడ ఇలా రాసేసాం మనం. అది ఇక్కడ చూసుకోవాలి. ఇక్కడ ఫ్యూచర్ అండి, ఫ్యూచర్లో కూడా ఉంది. కొన్ని ప్రెసెంట్ టెన్స్లో చూద్దామండి. ప్రెసెంట్ టెన్స్ కూడా ఇచ్చాం కదా. The office opens dash 10 a.m. dash 5 p.m. అనగానే ఫ్రమ్ 10 a.m. to 5 p.m. అంతేనండి, ఇలా అన్నమాట. తర్వాత రూల్ నెంబర్ని చూద్దామండి. 5 OF ఆఫ్ డినోట్స్ ఆరిజిన్ ఆర్ కాజ్. నిజంగా మన యొక్క మూలాలు, ముఖ్యంగా కారణం అండి. ఆఫ్ అంటేనే కారణం. ఇప్పుడు చూద్దామండి. ఫస్ట్ షీ కమ్స్ ఆఫ్ ఏ రిచ్ ఫ్యామిలీ. అందరు ఏమనుకుంటారంటే షీ కమ్స్ ఫ్రమ్ అనుకుంటారండి. షీ కమ్స్ ఫ్రమ్ అనకూడదండి. షీ కమ్స్ ఆఫ్ ఏ రిచ్ ఫ్యామిలీ. ఆమె నిజంగా చాలా గొప్ప ఫ్యామిలీ నుంచి వచ్చింది, పెద్ద కుటుంబం అన్నమాట, రాయల్. హీ డైడ్ ఆఫ్ మలేరియా అన్నాడు. ఇక్కడ ద కాజ్ ఆఫ్ ద డెత్ అండి, అది ఇక్కడ మ్యాటర్. ఒక్కొక్క డెత్ కి ఒక్కొక్క కాజు, అంటే ఒక్కొక్క డెత్ కి ఒక్కొక్క ప్రిపోజిషన్ ఉంటుందండి. ఒక్కొక్క కాజ్ ఆఫ్ డెత్ కి. ఎక్కువగా మందు తాగి చనిపోయాడా, ఫ్రమ్ ఫుడ్ పాయిజనింగ్. మందులు వేసుకోకుండా అశ్రద్ధ వల్ల చనిపోయాడా, త్రూ. యుద్ధంలో చనిపోయాడా, ఇన్ ద వార్. సూసైడ్ చేసుకొని చనిపోయాడా, బై సూసైడ్. వాడు గనక వాడంతట వాడే చేతులతో చేసుకుని, ఇలా ఒక్కొక్క దానికి. రోగం వల్ల చనిపోతేనే మనం ఆఫ్ రాయాలి. కొన్ని నెక్స్ట్ రూల్స్ లో వస్తాయండి. చూడండి ఇక్కడ, హీ డైడ్ ఆఫ్ మలేరియా బట్ హీ డైడ్ ఇన్ యాక్సిడెంట్ అంటున్నాడు. తర్వాత చెప్దామండి. ఆఫ్ డినోట్స్ సపరేషన్. ఆఫ్ అనేది ఎప్పుడు కూడా సపరేషనే. చూద్దాం. ఏ బటన్ హ్యాస్ కమ్ ఆఫ్ అన్నాడు. ఈజ్ ఆఫ్ డ్యూటీ టుడే. ఈజ్ ఆఫ్ డ్యూటీ అండి. ఆఫ్ డ్యూటీ అంటే డ్యూటీలో లేడు అని. ఏ బటన్ ఈజ్ కమ్ ఆఫ్, బయటకు వచ్చేసింది అని. అంతెందుకండి, ఎగ్జామ్ లో ఫ్రీక్వెంట్ గా వచ్చే చెప్తాను. హీ ఫెల్ ఆఫ్ ద హార్స్. ఇది నా బెటర్ ఎక్స్పీరియన్స్ అండి, గుర్రం పై నుంచి పడ్డాం. హీ ఫెల్ ఆఫ్ ద హార్స్. ఇలా అన్నమాట. ఇలాంటి వాటికి OFF ఆఫ్ ని వాడాలి. అర్థమైంది అనుకుంటాను. తర్వాత రూల్ ని చూసేద్దాం. ఆఫ్టర్ ఏ ప్రిపోజిషన్ ఏ ప్రొనౌన్ అండర్ ఆబ్జెక్టివ్ కేస్ షుడ్ బి యూజ్డ్ అన్నాడు. ఇక్కడ ఆబ్జెక్టివ్ కేస్ ని మన ప్రొనౌన్స్ క్లాస్ లో కాంపిటేటివ్ స్టూడెంట్స్ అయితే యాక్విజేటివ్ అంటారు. ఏమంటారండి? యాక్విజేటివ్. ఏదైనా ప్రిపోజిషన్ కి మీకు ఆఫ్టర్ తర్వాత వచ్చేటటువంటి ప్రొనౌన్ ఎప్పుడు కూడాను యాక్విజేటివ్ కేసులో ఉండాలి. అంటే ఇక్కడ మామూలు నామినేటివ్ కేసు అంటే తెలుసు కదా, ఐ, యు, హీ, షీ ఇలాంటివి. అదే యాక్విజేటివ్ కేసు అయితే మీ, యూకి యుఏ, హీకి హిమ్, షీకి హెర్, అలా అన్నమాట. హీ డిపెండ్స్ ఆన్ ఐ అని ఉంది. ఐ కాదు కదా, హీ డిపెండ్స్ ఆన్ మీ. అది ఇక్కడ మీరు చేసుకోవాల్సింది. ఆ తరువాత చూద్దామండి. రూల్ నెంబర్ 7. when two words are connected by and or or. ఏదైనా రెండు పదాలు and తో గాని or తో గాని కనెక్ట్ అయితే the preposition should be mentioned clearly to be used with them అన్నాడు. దేనికి రాయాల్సింది దానికే రాయాలి. ఎట్టి పరిస్థితుల్లో పడితే రాసేయకూడదు. అనగానే చూద్దాం. he was surprised. సర్ప్రైజ్డ్ కి ఎప్పుడు కూడా ఒక్కటే కాంబినేషన్, ఎట్. ఏంటండి కాంబినేషన్? ఎట్. సర్ప్రైజ్డ్ ఎట్. యాజ్ వెల్ యాజ్ ప్లీజ్డ్. ప్లీజ్డ్ అంటే విత్. దేని ప్రిపోజిషన్ దానికే. ప్లీజ్డ్ విత్ అనాలి, సర్ప్రైజ్డ్ ఎట్ అనాలి. నోన్ టు అంటాం, ఎయిమ్ ఎట్ అంటాం. ఇవన్నీ నేను చెప్తానండి, అర్థమవుతుంది కదా, ఇలాగా చూసుకోవాలి. తర్వాత చూద్దాం. హీ ఈజ్ కాన్షియస్ and engaged. She is conscious of and engaged in. Akin to, aim at, అలాగనే refrain from, abstain from,
ఇలాంటివన్నీ ఉంటాయండి. ఒక షీట్లో నేను ఇస్తాను. తర్వాత నెక్స్ట్ రూల్, నో ప్రిపోజిషన్ షుడ్ బి యూజ్డ్ విత్ ద నౌన్ హోమ్ ఎక్సెప్ట్ when it is followed by an adjective, and in the possessive case, say go home, arrive home, reach home, get home. చూసారా, ఇలాంటి పరిస్థితుల్లో ఎక్కడ కూడాను మన ప్రిపోజిషన్స్ రాయకూడదండి. ఎందుకని? హోమ్ ఎప్పుడు అన్నాడు? ఫాలోడ్ బై అన్ యాడ్జెక్టివ్ అన్నాడు. యాడ్జెక్టివ్ అండి, మర్చిపోకండి. అంటే ఇదిగో ఇదే యాడ్జెక్టివ్. ఐ వెంట్ టు హిజ్ హోమ్, ఇది తప్పు. ఏం రాయాలి మరి ఆన్సర్? హీ వెంట్ హోమ్ అంతే. హీ డిసైడెడ్ టు గో టు రవీస్ హోమ్, హీ డిసైడెడ్ టు గో టు రవీస్ హోమ్, ఇది నేమ్తో వచ్చిందండి. అలా చూసుకోవాలి. యాడ్జెక్టివ్తో వస్తే మాత్రం రాయకూడదు. అర్థమవుతుందా మీకు? అదేండి. అయితే వీటిలో తేడా కొంచెం గమనించాలి మీరు. అది గమనించకపోతే చాలా జాగ్రత్తగా ఈ రూల్ చూడండి. నో ప్రిపోజిషన్ షుడ్ బి యూజ్డ్ విత్ ద నౌన్ హోమ్. నిజానికి హోమ్ అనే నౌన్ వాడినప్పుడు ప్రిపోజిషన్ వాడం, కానీ ఎక్సెప్ట్ వెన్ ఇట్ ఈస్ ఫాలోడ్ బై అన్ యాడ్జెక్టివ్. యాడ్జెక్టివ్ ఫామ్ తో వస్తే మాత్రం ప్రిపోజిషన్ రాయాలి, మామూలుగా వస్తే రాయకూడదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఐ వెంట్, చూడండి, ఐ వెంట్ డాష్ హిజ్ హోమ్ అని ఉంది. హిజ్ అంటే ఏంటి? ఇక్కడ పొసెసివే కదా, పొసెసివ్ అడ్జెక్టివ్ కాబట్టి టు రాయొచ్చు. ఇట్ ఈస్ రైట్. ఇక్కడ చూడండి, ఈ వెంట్ డాష్ హోమ్, ఇక్కడ ఈ వెంట్ హోమే, ఎందుకంటే ఇక్కడ పొసెసివ్ ఏం లేదు, డైరెక్ట్ నౌన్ తో వచ్చింది, మర్చిపోవద్దు. అలాగే హీ డిసైడెడ్ టు గో, హీ డిసైడెడ్ టు గో టు డాష్ హోమ్ అన్నాడండి. రవీస్, హీ డిసైడెడ్ టు గో టు డాష్ హోమ్. ఎపాస్ట్రఫీ ఎస్ ఉందా లేదా? అంటే పొసెసివే కదా, అందుకు టూ రాయొచ్చు అన్నమాట. పొసెసివ్ లేకపోతే మాత్రం హోమ్ కి ప్రిపోజిషన్ రాయకూడదు, మర్చిపోవద్దు. అర్థమవుతుంది కదా? తర్వాత చూద్దామండి రూల్ నెంబర్ 9. ఆఫ్టర్ ట్రాన్సిటివ్ వర్బ్స్ సచ్ యాజ్, ఇక్కడ కొన్ని వర్బ్స్ ఉన్నాయండి. డిస్కస్, డిస్క్రైబ్, రీచ్, ఆర్డర్, టెల్, డిమాండ్, అటాక్, రిజెంబల్, రెడిక్, రెడిక్యుల్. ఇది ఇక్కడ రావాలండి, మధ్యలో స్పేస్ వచ్చేసింది. ఓకేనా? రెడిక్యుల్. నో ప్రిపోజిషన్ ఈస్ యూజ్డ్. ఈ వర్డ్స్ అన్నిటికీ కూడా ప్రిపోజిషన్ వాడకూడదు. ద వర్బ్స్ డైరెక్ట్లీ టేక్ ఎన్ ఆబ్జెక్ట్. ద వర్బ్స్ డైరెక్ట్లీ టేక్ ఎన్ ఆబ్జెక్ట్. ద పోయట్ డిస్క్రైబ్స్ అబౌట్ ద బ్యూటీ ఆఫ్ నేచర్ అన్నాడండి. అందరికి అలవాటు డిస్కస్, డిస్క్రైబ్ ఇలాంటివి అన్నప్పుడు అబౌట్ రాయటం. ఇక్కడ ఏం రాయకూడదు? అబౌటే రాయకూడదు. ద పోయట్ డిస్క్రైబ్స్ ద బ్యూటీ ఆఫ్ నేచర్ అంతే. అలాగే హీ ఆర్డర్డ్ ఫర్ 2 cups ఆఫ్ టీ. హీ ఆర్డర్డ్ ఫర్ 2. హీ ఆర్డర్డ్ ఫర్ 2 cups ఆఫ్ టీ అన్నాడు. ఈ ఆర్డర్డ్ అన్నాక ప్రిపోజిషన్ రాయకూడదు. హీ ఆర్డర్డ్ 2 cups ఆఫ్ టీ అంతే. ఆర్డర్ అయిపోయింది కదా. ఇలా కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి. ఆ తరువాత చూద్దామండి నెక్స్ట్ రూల్. రూల్ నెంబర్ 10. ఆఫ్టర్ ద వర్బ్స్ సే, సజెస్ట్, ప్రపోజ్, స్పీక్, ఎక్స్ప్లెయిన్, రిప్లై, కంప్లైన్, టాక్, రైట్, రిపోర్ట్ అండి. ఇక్కడ ఆర్ అక్కడ ఉండిపోయింది, మనం తీసుకొచ్చేద్దాం. రిపోర్ట్. ద ప్రిపోజిషన్ టు should be used if any object is used అంటున్నాడు. ఇక్కడ ఏ ఆబ్జెక్ట్ అయినా రానియండి, సే అయినా, సజెస్ట్ అయినా, ప్రపోజ్ అయినా, స్పీక్ అయినా, ఎక్స్ప్లెయిన్ అయినా, రిప్లై అయినా, కంప్లై అయినా, టాక్ అయినా, రైట్ అయినా, రిపోర్ట్ అయినా, దానికి ప్రిపోజిషన్ ఏం కావాలి? టు కావాలి. ఏదైనా ఆబ్జెక్ట్ రాసినప్పుడు, ఆబ్జెక్ట్ రాసినప్పుడు హీ డిడ్ నాట్ రిప్లై మీ అన్నాడు. ఆబ్జెక్ట్ ఉంది కదా, రిప్లైకి తర్వాత రిప్లై ఉంది కదా, ఇక్కడ రిప్లై తర్వాత ప్రిపోజిషన్ ఉండాలి. హీ డిడ్ నాట్ రిప్లై టు మీ అనాలి. అలాగే యు నెవర్ రోట్ మీ అన్నాడు, తప్పు కదా, రోట్, WRIT. సో ఇక్కడ మనం హీ నెవర్ రోట్ టు మీ, అది ఇక్కడ మీరు చూసుకోవాల్సింది. అంటే ఇక్కడ మనం రైట్ చెప్పాం కదా, రైట్ ఫార్మేషన్. తర్వాత హీ సజెస్టెడ్ హెయిర్, హీ సజెస్టెడ్ హెయిర్
దట్ షీ షుడ్ ఈట్ లెస్ అన్నాడు. అలా ఇప్పుడు సజెస్టెడ్ ప్రపోజల్ వచ్చినప్పుడు డైరెక్ట్గా ఆబ్జెక్ట్ రాసేయకూడదు, టు అని రాయాలన్నమాట. అది ఇక్కడ రూల్. అర్థమైందా లేదా? ఎనీ డౌట్స్? క్లియర్. ఆ తర్వాత చూద్దామండి రూల్ నెంబర్ 11. సిన్స్ డినోట్స్ పాయింట్ ఆఫ్ టైం, ఫర్ డినోట్స్ పీరియడ్ ఆఫ్ టైం. నన్ను అడిగితే దీనికి నేను ఏం చేస్తానంటే సెర్టైనిటీ అంటాను. సెర్టైనిటీ ఐ మీన్ ఖచ్చితత్వం. అలాగే కనుక అదే కనుక ఫర్ అయితే అన్సెటైన్. దీన్ని ఎగ్జాక్ట్ వర్డ్ ఏం చేస్తామంటే డ్యూరేషన్ అందామండి. డ్యూరేషన్ నాకు బాగా నచ్చిన వర్డ్, దీనికి సరిపోయింది. అన్సర్టైన్ కూడా కాదు, డ్యూరేషన్ అంటే కాలం. సరిగ్గా ఖచ్చితంగా పాయింట్ ఆఫ్ టైం చెప్పేస్తే సించ్ రాస్తాం, అదే కాలం అయితే కనుక ఫర్ రాస్తాం. ఇప్పుడు చూద్దామండి. దే షుడ్ బి యూజ్డ్ విత్ ద ప్రెసెంట్ టెన్స్ ఆర్ ప్రెసెంట్ పర్ఫెక్ట్. ప్రెసెంట్ టెన్స్ లో వాడతాం, ప్రెసెంట్ పర్ఫెక్ట్ టెన్స్ లో వాడతాం, అలాగే కంటిన్యూస్ టెన్స్ లో వాడతాం, పాస్ట్ పర్ఫెక్ట్ లో వాడతాం, పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూలో వాడతాం. చాలా టెన్సెస్ ఉన్నాయండి, ఫ్యూచర్ లో కూడా ఉంటుంది, పెద్ద విషయం ఏం కాదు. ఇప్పుడు ఎగ్జాంపుల్ ని చూద్దాం. ఐ నో హిమ్ డాష్ 2012. 2012 నుండి నేను అతన్ని చూస్తున్నాను అని. ఇక్కడ తప్పండి. ఐ నో హిమ్ సిన్స్ అని అనకూడదు, ఎందుకంటే ఇది డైరెక్ట్ గా ఐ నో అనగానే V1 అవుద్ది, మళ్ళీ ఇందులో సిన్స్ రాయకూడదు. ఐ హ్యావ్ నోన్ హిమ్ ప్రెసెంట్ పర్ఫెక్ట్. అర్థమైందా? ఐ నో హిమ్ అంటే ఓకే, అంతవరకు బాగానే ఉంది, కానీ సిన్స్ 2012 అని అనకూడదు. అంటే ఇప్పుడు తెలుసా తెలీదా? ఐ హ్యావ్ నోన్ హిమ్ సిన్స్ 2012. సిన్స్ ఫర్ ప్రెసెంట్ పర్ఫెక్ట్ కి ముఖ్యమైన కీవర్డ్స్. ఆ తరువాత మనం చూస్తే హీఈస్ వర్కింగ్ ఇన్ ద బ్యాంక్ ఫర్ ద పాస్ట్ 3 years అన్నాడు. హీఈస్ వర్కింగ్ ఇన్ ద బ్యాంక్ ఫర్ ద పాస్ట్ 3 years. ఇది ప్రెసెంట్ కంటిన్యూలో చెప్పాడు కాదండి, ప్రెసెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూలో చెప్పాలి. హీ హ్యాస్ బీన్ వర్కింగ్ ఇన్ ద బ్యాంక్ ఫర్ ద పాస్ట్ 3 years. ఇది ఇక్కడ విషయం అండి. అర్థమైందా? ఈ ఫర్ అనే దాని మీద మీరు ఇక్కడ చూశారు, సిన్స్ అనగానే ఇక్కడ చూశారు. అర్థమైందమ్మా? తర్వాత రూల్ నెంబర్ 12. ఆఫ్టర్ ద వర్బ్ ఎర్లీ ఎంటర్ ద ప్రిపోజిషన్ ఇంటూ షుడ్ నాట్ బి యూజ్డ్. అసలు ఎంటర్ తర్వాత ఇంటూ అనే ప్రిపోజిషనే వాడకూడదమ్మా. మరి దీనికి ఏదో ఎక్సెప్ట్ వెన్ ఇట్ ఈస్ యూజ్డ్ విత్ రిఫరెన్స్ టు అగ్రిమెంట్ ఆర్ కన్వర్జేషన్. ఏదైనా అగ్రిమెంట్ కానీ కన్వర్జేషన్ కానీ జరిగినప్పుడు మాత్రం రాయొచ్చు అనగానే ఇప్పుడు చూద్దామండి. హీ ఎంటర్డ్ ఇంటు ద ప్రెమిసెస్. ఎట్టి పరిస్థితుల్లో ఎంటర్ తర్వాత ఇంటూ రాయకూడదు. అది ఎందుకంటే ద ప్రెమిసెస్ వితౌట్ ఎనీ పర్మిషన్ అన్నాడు. వారు వచ్చేసారు అక్కడికి, వారు ఆల్రెడీ వచ్చేస్తున్నారు. హీ ఎంటర్డ్ ద ప్రెమిసెస్ వితౌట్ ఎనీ పర్మిషన్ అని. అందుకని ఇక్కడ చూస్తే హీ ఎంటర్డ్ ద ప్రెమిసెస్ వితౌట్ ఎనీ పర్మిషన్. అదే ఇక్కడ చూడండి, దే ఎంటర్డ్ ఏ హాట్ డిస్కషన్. ఇది తప్పండి. దే ఎంటర్డ్ ఇంటూ ఏ హాట్ డిస్కషన్. ఏం లేదమ్మా, ఎంటర్ అనగానే మెయిన్ ఏంటంటే ప్రవేశించడం. ఆ ఒరిజినల్ మీనింగ్ కాకుండా మిగిలిన పర్పసెస్ లో వాడుకోవచ్చు. దే ఎంటర్డ్ ఇంటూ ఏ హాట్ డిస్కషన్ అని. అర్థమైందా? చూద్దామండి. వెయిట్ ఫర్ అంటే అవైట్. హీ ఈస్ అవైటింగ్ ఫర్ ద రిప్లై. అసలు ఎట్టి పరిస్థితుల్లో అవైట్ కి రాయకూడదండి. అవైట్ కి ఏం రాయకూడదు, ప్రిపోజిషన్ పర్పస్ ఉండదు. హీ ఈస్ అవైటింగ్ ద రిప్లై అంతే. అలాగే ఎంత ఇంపార్టెంట్ అండి ఇది. ఏదో కంజంక్షన్స్ యాడ్వర్బ్స్ క్లాస్ టైంలో కూడా చెప్పడం జరిగింది. ఇది చాలా సార్లు వస్తుందమ్మా. డిస్పైట్ ఉంటుందండి, డిస్పైట్ ఆఫ్ ఉండదు. డిస్పైట్ ఆఫ్ రాంగ్, డిస్పైట్ మాత్రమే ఉంటుంది. అదే ప్లేస్ లో ఇన్స్పైట్ ఆఫ్, దాని ప్లేస్ లో ఏం రాయాలండి, ఇన్స్పైట్ ఆఫ్. చూద్దామండి. డిస్పైట్ ఆఫ్ హిజ్ హార్డ్ వర్క్. అర్థమైపోయిందిగా, డిస్పైట్ ఆఫ్ రాయకూడదు అనుకున్నాగా. హీ ఫెయిల్డ్ ఇన్ ద ఎగ్జామినేషన్.
తర్వాత చూద్దాం, డిస్పైట్ హిజ్ హార్డ్ వర్క్, ఇది రైట్ ఆన్సర్ అండి, ఇంకా హాఫ్ తప్పు. అలాగనే మీకు ఇక్కడ చూడండి, మీకు ఐ థింక్ కాన్సిస్ట్ ఆఫ్ మీన్స్ కంప్రైజ్డ్, ఇలా కొన్ని కాంబినేషన్స్ ఉన్నాయి. ఒక షీట్ ఇస్తానండి లాస్ట్లో చూద్దాం. తర్వాత అంటే మీకు ఈ ఇన్స్టిట్యూట్స్ గ్రామర్ బుక్స్ కానీ ఏ గ్రామర్ బుక్లో చూసినా గూగుల్లో చూసినా కాంబినేషన్స్ దొరికేస్తాయి. వాటి చెప్తూ కూర్చుంటే టైం వేస్ట్ అవుతుందని చెప్పట్లేదు. తర్వాత ఎగ్జాంపుల్ చూద్దాం, దిస్ బుక్ కంప్రైజెస్ ఆఫ్ 5 చాప్టర్స్ అన్నాడు. కంప్రైజెస్ అనగానే ఇంకేం రాయకూడదండి, కన్సిస్ట్ ఆఫ్ అంటేనే కంప్రైజ్ గట్టి పరిస్థితుల్లో కూడా ప్రిపోజిషన్ రాయకూడదు. అర్థమైందా? సో ఇక్కడ వర్డ్స్ లో మీరు జాగ్రత్తగా ప్రతి వర్డ్ ని చెక్ చేసుకుంటే అర్థమైపోద్ది. దిస్ బుక్ కంప్రైజెస్ 5 చాప్టర్స్. లేదు దీని ప్లేస్ లో రాయాలి అనుకుంటే దిస్ బుక్ చూడండి ఇక్కడ, ఇదిగో ఎస్ కన్సిస్ట్ ఆఫ్, అప్పుడు అనుకోవచ్చు మీరు ఐ థింక్ 5 చాప్టర్స్ అండి. తరువాత డిస్పోజ్ ఆఫ్ అంటే సెల్ అవే, దూరంగా అమ్మేయడం. ఈ డిస్పోజ్డ్ ఆఫ్ ఈ స్కూటర్, ఇంక అయిపోయింది దాని పని. ఇక్కడ విషయం ఏంటంటే ఓఎఫ్ ఆఫ్ కాదు, ఇక్కడ ఈ డిస్పోజ్డ్ ఆఫ్ ఈ స్కూటర్. అర్థమైందా? అలా కాంబినేషన్ లో తేడా తెలుసుకోవాలి. ఆ తరువాత రూల్ చూద్దామండి, రూల్ నెంబర్ 15. ఒకవైపు ఎట్, ఒకవైపు ఇన్, ఒకవైపు ఆన్. ఓకే, రైట్ సార్ చూస్తే ప్రిసైజ్ టైం. ఎట్ అనగానే ప్రిసైజ్ టైం. ఇన్ అంటే మంత్స్, ఇయర్స్, సెంచురీస్ అండ్ లాంగ్ పీరియడ్స్. తర్వాత ఆన్ లో డేస్ అండ్ డేట్స్ ఇవి వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ at 4 o'clock చూసారుగా, దాన్ని అది టైమింగ్స్ అనమాట, ప్రిసైజ్ టైం. అట్ నూన్, అట్ డిన్నర్ టైం, అట్ సన్ రైజ్, అట్ ద మూమెంట్. తరువాత ఇన్ ఏప్రిల్ అంటే మంత్స్, ఇయర్స్, సెంచురీస్ అయితే మంతే కదా. ఇక్కడేమో ఇన్ సమ్మర్, ఇన్ 2000, ఇన్ ద స్టోన్ ఏజ్, మంచు యుగము, రాతి యుగము, ఐస్ ఏజ్, స్టోన్ ఏజ్, ఇలా. ఇన్ ద పాస్ట్ పీరియడ్స్, అలాగే లాంగ్ పీరియడ్స్ అంటే ఇన్ ద 21st century, ఇలాంటివి కూడా రాసేసుకోవచ్చు. డేస్, ఆన్ సండే, ఆన్ 30th April, ఆన్ ఇండిపెండెన్స్ డే, ఆన్ మై బర్త్డే, ఆన్ సంక్రాంతి డే, ఇలా ఏదైనా సరే. తర్వాత ఇదే రూల్ని ఎట్ని అట్ ఏ పాయింట్, అంటే ఇప్పుడు పాయింట్ కోసం వాడచ్చు. దీని ఎగ్జాక్ట్ వర్డ్ అయితే కనుక సెటైన్ అంటారండి, సెటైన్టీ. తర్వాత ఇన్ అన్ ఎన్క్లోజ్డ్ స్పేస్, ఏదైనా మూసివేయబడి ఉండి ఒక పర్టికులర్ గా చెప్తే ఇన్ వాడాలి. ఆన్ ఏ సర్ఫేస్. ఇప్పుడు చూద్దామండి, అట్ ద కార్నర్, అట్ ద డోర్ స్టెప్, అట్ ద టాప్ ఆఫ్ ద పేజ్, అట్ ద టర్నింగ్ పాయింట్. మరొక్కసారి, అట్ ద కార్నర్, అట్ ద డోర్ స్టెప్, అట్ ద టాప్ ఆఫ్ ద పేజ్, అట్ ద టర్నింగ్ పాయింట్. ఇదే ఇన్లో అనుకోండి, ఇన్ మై పాకెట్, ఇన్ ఏ రూమ్, ఇన్ ఏ బాక్స్, ఇన్ ఏ బిల్డింగ్. ఇవి ఇన్లు. ఆ తరువాత ఆన్లో చూద్దామండి, ఆన్ ద డోర్, ఆన్ ద వాల్, ఆన్ ద ఫ్లోర్, ఆన్ ద మెనూ. ఇవి సర్ఫేసెస్ అండి, ఉపరితలం. జాగ్రత్తగా చూసారుగా. ఆ తరువాత మనం రూల్ నెంబర్ 17 చూద్దామండి. నెక్స్ట్ ఫ్రేజల్ ప్రిపోజిషన్స్ అమ్మా. దీనికి మీనింగ్ చక్కగా ఒక టీచర్ ద్వారా జాగ్రత్తగా నేర్చుకోవాలి. మామూలుగా నేను ఇది చూడకుండా చెప్తాను, ఇలా చూడండి, నా వైపు చూడండి. ఏంటంటే ఈట్ అంటే ఏంటి? ఈట్ అంటే తింటాం కదా, ఈట్ అంటే తింటాం. మరి ఇంటూ అంటే ఇంటూ, ఈట్ ఇంటూ ఏంటో లోపటికి తినడం సార్. తినటం ఇప్పుడు లోపటికే సార్, బయటికైతే కక్కటం అంటారు కదా. మరి ఈట్ అంటే తినటము, ఇంటూ అంటే లోనికి కదిలేది. మరి ఈట్ ఇంటూ అంటే మాత్రం లోపలికి తినటం కాదు, డెస్ట్రాయ్, నాశనం, అలాంటివి. అందుకే ఇక్కడ చూద్దాం, బ్రేక్ ఇంటూ. బ్రేక్ అంటే వెరగొట్టడం, ఇంటూ. చూడండి, బోయపాటి సినిమాలో హీరోలు, ఇప్పుడు అన్ని సినిమాల్లోని హీరోలు అలాగనే ఉన్నారులేండి. పెద్ద పెద్ద గేట్లు ఉంటాయి, డోర్లు కావు అవి, గేట్లు. కాలుతో తంతారనమాట, దాన్నం ఎగిరిపోతూ ఉంటాయి, అంత పెద్దవి. ఎంటర్ ఆర్ ఓపెన్ సంథింగ్ ఫోర్సబుల్లీ అని అర్థం.
మరి అదే మాదిరిగా let into, to permit someone or something, to permit someone or something. ఆ తర్వాత చూడండి eat into, to destroy something. eat into అంటే అర్థం ఏంటండి? to destroy something చెప్పే కదా ఇప్పుడు మీకు ఇందాక. ఆ తరువాత see into అంటే to examine or investigate, ఏదైనా ఎగ్జామైన్ చేయడం కానీ ఇన్వెస్టిగేట్ చేయడం కానీ. ఆ తరువాత లుక్ ఇంటూ, సేమ్ ఆన్సర్ అండి. టు ఎగ్జామైన్ ఆర్ ఇన్వెస్టిగేట్ అంటే సీ ఇంటూ అన్నా లుక్ ఇంటూ అన్నా ఒక్కటే. మరి టర్న్ ఇంటూ, ట్రాన్స్లేట్కి ఒకటి ఇంటూ వస్తుంది, అది వేరు. టర్న్ ఇంటూ అంటే టు ట్రాన్స్లేట్ ఆర్ ట్రాన్స్ఫార్మ్. ఇవి చాలా ముఖ్యమైనవండి, జాగ్రత్తగా నేర్చుకోవాలి. ఆల్రెడీ ఇది మీకు నేను చెప్పేశాను. ఇన్స్పైట్ ఆఫ్ ఒకటి, డిస్పైట్ ఒకటి. ఇన్స్పైట్గా అయితే ఆఫ్ ఉంటుంది, డిస్పైట్కి ఆఫ్ ఉండదు. బట్ అనుకోకుండా ఇది మళ్ళీ రిపీట్ అయింది అంతే. బోత్ ఆర్ యూజ్డ్ టు షో కాంట్రాస్ట్. ద ఓన్లీ డిఫరెన్స్ బిట్వీన్ ద టూ ఈజ్ ద యూజ్ ఆఫ్ ఆఫ్ అంతే. 80% డిస్పైట్కి ఆఫ్ రాయకూడదు. ఇన్స్పైట్ ఆఫ్ వర్కింగ్ హార్డ్ ఈ ఫెయిల్, సరిపోయింది. డిస్పైట్ బీయింగ్ రిచ్ హీ ఈజ్ నాట్ హ్యాపీ, ఇది కూడా సరిపోయింది. ఓకే, ఆ తరువాత నెక్స్ట్ రూల్ చూద్దామండి. If a person dies because of illness or disease or hunger or starvation, thirst, grief, shame, ఈ ఏవైనా కారణాల వల్ల, ఇందులో ఏ ఒక్క కారణం వల్ల అయినా అబ్బాయి గనక, వ్యక్తి గనక చనిపోతే ద ప్రిపోజిషన్ ఆఫ్ ఈజ్ యూజ్డ్. ఒక్కసారి చూడండి ఏ చావులకో. ఇల్నెస్, రోగము అంటే మానసిక రోగము. డిసీజ్, వ్యాధిగ్రస్తుడు. హంగర్, ఆకలి. స్టార్వేషన్, క్షుద్బాధ. థిర్స్ట్, దాహము. గ్రీఫ్, విచారము. షేమ్, అవమానము. వీటిలో ఏ ఒక్కటి వల్ల చనిపోయినా కూడా ప్రిపోజిషన్ ఏం వాడాలమ్మా? ఆఫ్ వాడాలి. ఎప్పుడు? ఈజ్ యూజ్డ్ ఆఫ్టర్ ద వర్బ్ డై. డై అనే వర్బ్ తర్వాత ఇదిగో హీ డైడ్ ఆఫ్ క్యాన్సర్. మీ ప్రీవియస్ ఎగ్జాంపుల్లో మలేరియా అని వచ్చిందిగా, అలా హీ డైడ్ ఆఫ్ క్యాన్సర్. తర్వాత షీ డైడ్ ఆఫ్ గ్రీఫ్. అర్థమవుతుందా? విచారంతో అన్నమాట. రైట్. మరి జాగ్రత్త గుర్తుపెట్టుకున్నామా, ఒక్కొక్క చావుకు ఒక్కొక్క ప్రిపోజిషన్ అని చెప్పాను. ఇక్కడ అన్నిటికీ కూడా ఇల్నెస్ అయినా, డిసీజ్ అయినా, హంగర్ అయినా, స్టార్వేషన్ అయినా, థ్రస్ట్ అయినా, గ్రీఫ్ అయినా, షేమ్ అయినా ఒకటే ప్రిపోజిషన్ ఆఫ్, మర్చిపోవద్దు. నెక్స్ట్ రూల్ ని చూద్దాం. రూల్ నెంబర్ 20. ఇఫ్ ఏ పర్సన్ డైస్ బికాస్ ఆఫ్ వూండ్, గాయాలు కానీ, ఓవర్ ఈటింగ్ ఎక్కువగా తినడం కానీ, ఓవర్ డ్రింకింగ్ ఎక్కువగా తాగడం కానీ, ఫుడ్ పాయిజనింగ్ ఏదైనా సరే ఫుడ్ పాయిజన్ అయితే కానీ, ద ప్రిపోజిషన్ ఫ్రమ్ ఈజ్ యూజ్డ్ ఆఫ్టర్ ద వర్బ్ డై. ప్రిపోజిషన్ ఫ్రమ్ అండి. ఇక్కడ ఒక మాట అడుగుతాను, చెప్పండి. ఆల్కహాల్ అనేది ఆడవారు ఎక్కువ తాగుతారా, మగవారు ఎక్కువ తాగుతారా చెప్పండి? అదేంటి సార్ అలా అడిగారు? మగవాళ్ళు ఎక్కువ తాగుతారు కదండి, ఆడవాళ్ళు తాగడం ఏంటండి? బాబు, ఆంధ్రాలోని, తెలంగాణలోని, తమిళనాడులోని తాకపోతే ఆడవారు తాగలేదు అనుకుంటే అది నీ పొరపాటు. తాగడం అంటూ మొదలు పెట్టాక వన్స్ దే స్టెప్ ఇన్, నో హిస్టరీ, ఓన్లీ ఆల్కహాల్ రివర్, ఓన్లీ ద రివర్ ఆఫ్ ఆల్కహాల్ అండి, అంతే. ఎందుకంటే ఆడవాళ్ళకి ఇక్కడ ఫుడ్ పాయిజన్ గురించి కూడా అదే చెప్పాలి. నేను జనరల్గా ఇక్కడ ఒక విషయం చెప్తాను, అంటే నేను అనుకునే పొరపాటు మీరు అనుకోకూడదు, దానికి ఎగ్జాంపుల్ కూడా మీరు రాయొచ్చు, అందుకనే చెప్పాను. ఏంటంటే ఒక అమ్మాయి అబ్బాయి లవర్స్ మీ పాయిజన్ తీసుకొని ఇద్దరు కూడా సూసైడ్ అటెంప్ట్ చేసుకున్నారు. కానీ అబ్బాయి స్పాట్లో చనిపోయాడు, అమ్మాయిని మాత్రం హాస్పిటల్లో ట్రీట్మెంట్ అవుతుంది అంటూ ఉంటారు. నేను 4-5 సార్లు చూసి అనుకున్నాను, ఈ అమ్మాయిలు తాగట్లేదేమో, తాగుతున్నట్టు నటిస్తున్నారేమో, అబ్బాయిలు పాపం చచ్చిపోతున్నారు అనుకున్నాను. అప్పుడు నా జ్ఞానం అంతేనండి. ఇప్పుడు ఎక్కువ వచ్చిందని కాదు, కొంచెం ఎక్కువ తెలుసుకుంటాం రోజు రోజుకి కూడా, డే బై డే, అందుకనే ఎవ్రీడే హ్యాజ్ ఎ న్యూ లెసన్ అంటారు. ఎవ్రీడే హ్యాజ్ ఎ న్యూ లెసన్. ఇక్కడ మనం చూస్తే
అసలు విషయం ఏంటంటే అమ్మాయిలకి అబ్బాయిలకి కూడా ఫర్ ఎగ్జాంపుల్ 2 ml మీకు అది పాజిటివ్, మీకు పాయిజన్ సీసా అమ్ముతున్నారు అనుకోండి 2 ml. ఈ 2 ml పాయిజన్ అమ్ముతున్నప్పుడు అబ్బాయికి వెంటనే చనిపోవడానికి సరిపోతుంది, కానీ అమ్మాయికి 2.4 ml ఉండాలి, సరిపోదు, చావు దాకా వెళ్ళి ఆగిపోతుంది. అలా ఆల్కహాల్ అయినా అంతేనమ్మా. ఏ అలవాటు లేని అబ్బాయి కనుక ఒక క్వార్టర్ తీసుకుని అలా డైరెక్ట్గా తాగేసాడు అనుకోండి, వాంతులై చాలా ఇబ్బంది పడిపోతాడు, తర్వాత అరగంటలో కింద పడిపోతాడు, 2 రోజులు పడుతుంది వాడికి హ్యాంగ్ ఓవర్ నుంచి బయట రావడానికి. అదే అమ్మాయి అయితే కనుక అలవాటు లేకపోయినా అలా తాగేసి 2-3 మాటలు అనేసి పడుకుని పోతుంది, కానీ వాంతులు అవ్వవు. అంటే ఆడవారికి ఆ దేవుడు అంత గొప్ప జీర్ణ వ్యవస్థని, డైజెస్టివ్ సిస్టమ్ అంత మంచి సిస్టమ్ ఇచ్చాడు. మీరు బాక్సులు తిని అలిగి మానేసి, ఇంట్లో లేదు అన్నారని ఫుడ్ మానేసి, లేకపోతే మీకు రావాల్సిన ఫోన్ రాలేదని ఫుడ్ మానేసి, అడ్డదిడ్డంగా ప్రతిదానికి అలిగి ఫుడ్ మానేసి మీ డైజెస్టివ్ సిస్టమ్ మీరు పాడు చేసుకుంటారు. కానీ నిజానికి ఆడవాళ్ళకి మంచి డైజెస్టివ్ సిస్టమ్ ఉంటుంది. సో మీరు చూసుకోవాల్సిన విషయం ఏంటంటే ఫుడ్ పాయిజన్ కేసెస్ మగవారికి ఉంటాయి, ఆడవారికి ఉండవు. ముఖ్యంగా ఫుడ్ పాయిజన్ కేసెస్ ఎప్పుడు కూడా రాత్రులు ఫిష్ కానీ ఎగ్ కానీ తిన్న వాళ్ళకి వస్తుంది. ఈ ఎగ్ కానీ ఫిష్ కానీ రెండే మేజర్ రీజన్స్. అందుకే వాటిని జాగ్రత్తగా చూడాలి. ఎగ్ కర్రీ వండేటప్పుడు ఎగ్ని ఒక వాటర్లో వేయాలి, ఒక బౌల్లో వాటర్లో ఫుల్గా. వాటర్ కిందకి వెళ్తేనే ఎగ్ వాడండి, వాటర్ పైన తేలితే ఎగ్ రోటన్ ఎగ్ అది కనుక వండారా మీకు తెలియదు, తేడా తెలియదు, అది తిన్నాక మాత్రం మనోడు హాస్పిటల్ పాలైపోతాడు. అందుకే చిన్నప్పుడు పిల్లలు కూడా అండి, అబ్బాయి పుడితే వాడికి 1 year వచ్చేదాకా రెప్ప వెయ్యకుండా చూసుకోవాలి వాడిని, ఎందుకంటే ఊరికి ఒంట్లో బాగోదు. అమ్మాయిలు అనుకోండి ఏదైనా అరేంజ్ చేసుకుంటారు. దట్స్ ద గ్రేట్నెస్ ఆఫ్ ఫెసిలిటీ హ్యాస్ గివెన్ బై ద గాడ్. అందువల్ల మంచిని చూసుకోండి. మీరు ఇక్కడ ఫుడ్ పాయిజన్ అనగానే వెంటనే ఫుడ్ పాయిజన్ అనగానే మనం ఎప్పుడు కూడా అబ్బాయిలకి రాయొచ్చు, అమ్మాయిలకి రేర్ కేసు. అమ్మాయిలకి ఫుడ్ పాయిజన్ అయిందంటే ఈ లోపు 4-5 అబ్బాయిలు చచ్చిపోయినట్టే. వూండ్, ఇక్కడ గాయాలు కూడా, వూండ్కి ఇంజ్యూరీకి తేడా తెలుసుకోవాలి మీరు. ఇంజ్యూర్డ్ అంటే యాక్సిడెంటల్ గా జరిగే ఏదైనా ప్రమాదం, బైక్ మీద ప్రమాదాలు జరిగితే గాయపడితే ఇంజ్యూర్ అంటాం. అదే వూండ్ అనుకోండి, బాక్సింగ్ రింగ్ లో కానీ ఒక ఫైట్ లో కానీ మీకు బ్యాటిల్లో కానీ ఇలాగ ఏదైనా జరిగితే అన్నమాట. అంటే ఇక్కడ చూడండి, హీ డైడ్ ఫ్రమ్ ఏ వూండ్, షీ డైడ్ ఫ్రమ్ ఓవర్ డ్రింకింగ్. బీహార్ లాంటి రాష్ట్రాలలో కానీ విదేశాలలో కానీ ముఖ్యంగా ముంబై, కోల్కతా, చెన్నైలో ఆడవాళ్ళు కూడా చాలా ఎక్కువగా తాగుతూ ఉన్నారు. ఇప్పుడు చూడండి, ఏదో వకీల్ సాబ్ అనే సినిమాని నిన్న మొన్న ఓ బిట్ చూసా. నువ్వు ఆల్కహాల్ తీసుకున్నావా అని ప్రకాష్ రాజ్ అడుగుతాడు. ఆ అమ్మాయి తను ఆఫర్ చేశాడు అంటుంది. ఏమండి నాకు అర్థం కాని విషయం, సినిమా గురించి యాక్టర్ల గురించి మాట్లాడటం లేదు. అర్ధరాత్రులు అలా బయట తిరిగినా, మరి అలాగా అబ్బాయిలతో కూర్చొని మందు తాగినా నీ మీద గ్రేట్ ఒపీనియన్ ఉండదండి, మంచి ఒపీనియన్ ఉండదు. అందులో అతను అంటాడు, ఆ మిస్బిహేవ్ చేసిన వంశీ అనుకుంటాను అబ్బాయి పేరు, మా సిస్టర్కి ఇలాంటి అలవాటు లేదు, మా సిస్టర్స్ ఇలాంటి పనులు చేయరు అని. అలాంటి పనులు చేయలేని వాళ్ళందరూ ఉత్తములని వాడి అభిప్రాయం. అంటే వాడి అభిప్రాయమే కదండి, మగాళ్ళందరి అభిప్రాయం కూడా. మందు తాగుతూ నేను మంచిదాన్ని అంటే ఎలా అవుతుంది? అంటే తప్పుగా ప్రవర్తించమని అనడం లేదు, మంచి అభిప్రాయం అయితే రాదంటున్నాను. సో అందువల్ల దయచేసి చెడు అలవాట్లు చేసుకోకండి. అదేమి వెస్ట్రన్ కల్చర్ కాదు, అది మన కల్చర్ కాదు, దాన్ని వెస్ట్రన్ కల్చర్గా మనం అనుకోకూడదు కూడా. వాళ్ళ ఉండే ప్లేస్ వేరు, వాళ్ళకు ఉండే మెచ్యూరిటీ వేరు, వాళ్ళు మైండ్ మెచ్యూరిటీ చాలా బాగుంటుంది, వాళ్ళు దేనికోసం పొట్టుకు చావరు. అందువల్ల దయచేసి అలాంటి పనులు చేయకండి. నెక్స్ట్ చూద్దాం, రూల్ నెంబర్ 21. ఇఫ్ ఏ పర్సన్ డైస్ బికాస్ ఆఫ్ one's own hand or suicide and violence, the preposition by is used after the verb die. ఓన్ హ్యాండ్ వల్ల చనిపోయినా అంటే అవి చేతులారా చనిపోయినా, సూసైడ్ అయినా కూడా, వైలెన్స్ అయినా కూడా మనం బై రాయాలి. చేతులారా చనిపోవడం ఏంటి సార్? మరి సూసైడ్ అంటే చేతులారా చేసుకునేదేగా, మనకు మనమే ఊరేసుకుంటామే కానీ, మనకు మనమే ట్రైన్ కింద వెళ్ళి పడుకుంటాంగా, మనకు మనమే మరి బస్సు ఎదురుగా పడిపోతాంగా, ఇవన్నీ అంటూ ఉంటాం. జాగ్రత్తగా వినండి. చేతులారా చేసుకోవడం అంటే వాడికి చనిపోవాలని లేదు, కానీ చనిపోతాడు. ఎలా? ఒక బైక్ ఇచ్చాం, అది స్పోర్ట్స్ బైక్, 120లో వెళ్ళిపోతున్న నేరో రోడ్లో అని,
అంత స్పీడ్లో నేరో రోడ్లో వెళ్తే అడ్డుగా ఏదైనా ఎవరైనా వస్తే పరిస్థితి ఏంటి? ఎలాంటి బైక్ అయినా ప్రమాదం. రేసింగ్ ట్రాక్ అయితే పర్వాలేదు, నేరో రోడ్ అంటే ఏంటి? చిన్న రోడ్. అలాగే రోడ్డు పైన చాలా ఫాస్ట్గా వెళ్ళిపోవటం, ఎదురుగా ఉన్న వెహికల్ చూడకపోవటం, అది కేవలం వాడి చేతులారా చేసుకున్నది అనమాట. వాడు చచ్చిపోవాలనుకోవట్లేదు. చచ్చిపోవాలనుకున్నాడంటే లగ్జరీ లైఫ్ని ఎంజాయ్ చేయడు, అనుకోకుండా అలా జరుగుద్ది అంతే. అర్థమవుతుందా? సో మా స్నేహితుడు ఒకడు ఉన్నాడు, వాడేమో మీ కమల్ హాసన్ ఆమె సాగర్ సంఘం సినిమా ఏదో టీవీలో వచ్చిందని చూసి నేను కూడా చేస్తానని వెల్ పైన నించుని తక్కిటే తదిమి తందాన హృదయ లయ్యల జతుల గతుల తిల్లాన అంటూ పాట పాడుతూ దాని మీద కాలు వేసి జంజడకం అని చేస్తున్నాడు. మిగిలినందరూ వద్దు 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 అన్నారు. ఇలా పడి కాలు జారింది, అందులో పడ్డాడు. సినిమా కాబట్టి అది వేరేగా చూపిస్తారు, కింద పడ్డాడు. అసలు విషయం ఏంటంటే వాడికి స్విమ్మింగ్ రాదు. సినిమా చూసిన వేరావేశంతో అలా చేసాడు. ఇప్పుడు వాడు చచ్చిపోయాడు. చేతులారా చనిపోయాడా, సూసైడ్ చేసుకొని చనిపోయాడు? అదేంటి, చనిపోవాలనుకోలేదు వాడు, ఏదో చేసేద్దాం అనుకున్నాడు అంతే. దాన్ని ఓన్ హ్యాండ్ అంటారు. సూసైడ్ అంటే ఏమీ చెయ్యలేక, బ్రతకలేక, ఈ బ్రతుకు నాకు వద్దు అని నిర్ణయించుకున్నాక అప్పుడు చేసే పనే సూసైడ్. అర్థమైందా? అలాగనే మీకు వైలెన్స్ అయినా కూడా దానన్నిటికీ బై రాయాలి. హీ డైడ్ బై వైలెన్స్, షీ డైడ్ బై సూసైడ్. ఇక్కడ కూడా అమ్మ ఆడపిల్లలు గమనించండి, అమ్మాయిల వల్ల చచ్చిపోయే అబ్బాయిలు కూడా చాలా మంది ఉన్నారమ్మా. గుర్తు, దానికి వాల్యూ ఉండదు. న్యూస్ పేపర్లో రాయరు. అబ్బాయి చనిపోతే వేదవ, పోయే కాలం నాడి ఆడంగి వేదవ అంటారు. అమ్మాయి చనిపోయింది అనుకోండి, అలా పాపం కూతురికి ఎంత కష్టం వచ్చిందమ్మా అంటారు. చూసారా గమ్మత్తైన విషయం? కానీ కష్టం ఎవరికైనా కష్టమే. ఏదేమైనా సూసైడ్ అనేది చాలా 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 తప్పు, క్షమించరాని నేరం. తరువాత 22, ఇఫ్ ఏ పర్సన్ డైస్ బికాస్ ఆఫ్ నెగ్లిజెన్స్, అశ్రద్ధ వల్ల కేవలం చనిపోతే ప్రిపోజిషన్ త్రూ, THROUGH, త్రూ ఈజ్ యూజ్డ్ ఆఫ్టర్ ద వర్బ్ డై. ఓకేనా? ఏంటండి? త్రూ. ఇప్పుడు ఎగ్జాంపుల్ని మనం చూద్దాం. హిస్ గ్రాండ్ ఫాదర్ డైడ్ త్రూ నెగ్లెక్ట్. పెద్దవాళ్ళు చూడండి, బీపీ షుగర్ టాబ్లెట్స్ ఉంటాయి, అవి వేసుకోకపోతే చచ్చిపోరా, ప్రాణం మీద తెచ్చుకోరా. అలా తెచ్చుకుంటేనే నెగ్లిజెన్స్ అవుతుంది. అదిగో ఇదే సేమ్. హర్ గ్రాండ్ మదర్ డైడ్ త్రూ నెగ్లెక్ట్. కదండి, అర్థమైందా? ఆ తరువాత రూల్ నెంబర్ 23, ఇఫ్ ఏ పర్సన్ డైస్ ఫర్ హిజ్ కంట్రీ ఆర్ హిజ్ బిలీఫ్, దేశం కోసం చనిపోయిన ఉత్తమమైన మరణం అది, అంతకంటే గొప్ప చావు మరొకటి ఉండదు. లేదు, నమ్మకంతో చనిపోయిన, ద ప్రిపోజిషన్ ఫర్ ఈజ్ యూజ్డ్ ఆఫ్టర్ ద వర్బ్ డై. అప్పుడేం వాడాలండి? ఫర్ వాడాలి. అందుకనే ఇదిగో he died ఫర్ హిజ్ కంట్రీ. అతను దేశము కొరకు చనిపోయాడు. నిజంగా సార్, అది చావు అంటే మనిషి జన్మకి ఒక అర్థం ఉన్నట్టు. ఈ మధ్య చూడండి, ఊరికనే చనిపోతున్నారు. దేశంలో ఉపయోగపడే వాళ్ళు, గొప్ప వాళ్ళు చాలా మంది చనిపోతుంటే బాధేస్తుంది. తర్వాత చూద్దాం, షీ డైడ్ ఫర్ హెర్ బిలీఫ్. కొంతమంది వాళ్ళ నమ్మకాలతో చనిపోతారు. ఈ మధ్య కాలంలోనూ ఎక్కడో న్యూస్ పేపర్లో వచ్చేసి రెడ్ సమ్వేర్, ఒక ఇద్దరు చదువుకున్న తల్లిదండ్రులే వాళ్ళ పిల్లల్ని చంపేశారు, ఒక ఆడపిల్లలు ఇద్దరిని. అది పెద్ద యూట్యూబ్లో, టీవీలో చెప్తారులేండి, నిజాలు మనకు తెలియవు. కానీ అదేదో విశ్వాసంతో చెప్తున్నారు, మా అమ్మాయిలు తిరిగి వస్తారని. ఇలాంటివి మనం ఏం చేయలేమండి, అది మూర్ఖత్వం అవుతుంది. కాకపోతే ఆ కేసులో మరీ బాధి చంపేయడం అంటే ఈజీ కాదండి. మనిషిని ఇలా, అది కూడా అవి కనిపించిన మనిషిని మీరే పెంచారంటే ఎంత ఆప్యాయత ఉంటుందో. చిన్నది ముళ్ళు గుచ్చుకుంటే వాళ్ళకి మనకు బాధేస్తుంది. అలాంటిది హ్యాండ్ డంబుల్తో కొట్టి చంపారంటే అది నమ్మశక్యంగా లేదు. రూల్ నెంబర్ 24, ఇఫ్ ఏ పర్సన్ డైస్ ఇన్ ద బ్యాటిల్ ఆర్ ఆన్ బెడ్. చూసారా? ఇన్ బ్యాట్, ఇక్కడేమో బ్యాటిల్ అయినా, ఆన్ బెడ్ అయినా
ప్రిపోజిషన్ ఇన్ వాడాలి. ఇది స్టార్టింగ్ లో వచ్చింది. ఇన్ కాదు అని చెప్పేసి అన్నా, నాకు గుర్తుందా? యూజ్డ్ ఆఫ్టర్ ద వర్బ్ డై. ఎవడైనా యుద్ధంలో చనిపోయినా, మంచంపై చనిపోయినా, ఇన్ హి డైడ్ ఇన్ బ్యాటిల్, షీ డైడ్ ఇన్ హెర్ బెడ్. మర్చిపోకండి అమ్మా, రెండు కూడా రైటే. ఓకేనా? ఈ స్టార్టింగ్ లో ముందు వచ్చిందండి అది. ఎక్కడ? హి డైడ్, ఎక్కడో రాశాను, గుర్తు రావట్లేదు. సర్లేండి. ఓకే, ఇప్పుడు చూద్దాం. నెక్స్ట్ రూల్ నెంబర్ 25. ఇఫ్ ఏ పర్సన్ డై ఇన్ హ్యార్నెస్ అండి, డైస్ కాదు, డై ఇన్ హ్యార్నెస్. ఇది చాలా ముఖ్యమైన రూల్ అమ్మా. ఈజ్ యూజ్డ్ ఇన్ ద సెన్స్ ఆఫ్ టు ద వైల్ స్టిల్ వర్కింగ్ ఆర్ యాక్టివ్ యాజ్ ఏ ఫ్రేజ్ అన్నాడు. చాలా ఈజీగా మీకు ఒక మాట చెప్తానండి. పెద్ద పెద్ద ఏం గుర్తుపెట్టుకోకుండా ఒకటే గుర్తుపెట్టుకోండి. ప్రయర్ టు రిటైర్మెంట్. ఇదొక్క మాట చాలండి. రిటైర్మెంట్ అంటే తెలుసు కదండి, పదవీ విరమణ. ప్రయర్ అంటే ముందు. నువ్వు అంటే ఇక్కడ పదవీ విరమణ చేయక ముందు, ఒక క్షణం ముందైనా నువ్వు చనిపోతే నీకు రావాల్సిన బెనిఫిట్స్ అన్ని నీ ఫ్యామిలీకి వెళ్తాయి, నీ ఉద్యోగం నీ కుటుంబ సభ్యులకు వెళ్తుంది. ఇలా చాలా బెనిఫిట్స్ ఉంటాయి. అలాంటి చావుని డై ఇన్ హ్యార్నెస్ అంటారు. ఇది ఇడియంగా వాడతారు, ఫ్రేజ్గా వాడతారు, చాలా ఉన్నాయండి. చాలా చాలా ఇంపార్టెంట్. అందుకే చూడండి, డాక్టర్ శివనాగేశ్వరరావు డైడ్ ఇన్ హ్యార్నెస్. మా బ్రదరే, వెటర్నరీ డిపార్ట్మెంట్ డాక్టర్, వెటర్నరీ అసిస్టెంట్, యాక్చువల్లీ డాక్టర్ అని డైడ్ ఇన్ హ్యార్నెస్. ఆయన పదవిలో ఉంటుండగా, ఉద్యోగంలో ఉంటుండగానే ఆయన చనిపోయారు. సో గుర్తుపెట్టుకోండి, డై ఇన్ హ్యార్నెస్ అంటే, డైడ్ ఇన్ హార్నెస్ అంటే అది చాలా ముఖ్యమైన కాంబినేషన్. తర్వాత రూల్ నెంబర్ 26, వెరీ వెరీ ఇంపార్టెంట్. ప్రిపోజిషన్ షుడ్ నాట్ బి యూజ్డ్ విత్ నౌన్స్ డినోటింగ్ టైమ్, మార్నింగ్, ఈవినింగ్, డే, నైట్, మంత్, వీక్, ఇయర్. మార్నింగ్ అయినా, ఈవినింగ్ అయినా, డే అయినా, నైట్ అయినా, మంత్ అయినా, వీక్ అయినా, ఇయర్ అయినా, when these nouns are preceded by following words. ఇదిగో ఈ కింద ఉన్నటువంటి వర్డ్స్ తో వస్తేనే, దిస్ గాని, దట్ గాని, నెక్స్ట్ కానీ, ఎవ్రీ కానీ, లాస్ట్ కానీ, దిస్, దట్, నెక్స్ట్, ఎవ్రీ, లాస్ట్, దిస్, దట్, ఎవ్రీ, నెక్స్ట్, ఎవ్రీ, లాస్ట్. ఈ వర్డ్స్ తో గనక ఇప్పుడు నేను చెప్పిన మార్నింగ్, ఈవినింగ్, డే, నైట్, మంత్, వీక్, ఇయర్ అని వస్తే ప్రిపోజిషన్ రాయకూడదు. ఇదిగో, షీఈస్ గోయింగ్ టు చెన్నై ఆన్ దిస్ సండే అన్నాడు. దిస్ సండే అన్నప్పుడు రాయకూడదండి. ఆన్ మండే, దిస్ లేకపోతే మళ్ళీ ఆన్ మండే, ఆన్ సండే అలా రాసుకోవచ్చు. ఐ మెట్ హెర్ ఇన్ ద ఈవినింగ్ అనేదో చెప్పొచ్చు, కానీ లాస్ట్ అన్నాం కదా, ఇంకేం రాయకూడదు. అది రూల్. గుర్తుపెట్టుకోండి. మీ పై చెప్పినటువంటి మార్నింగ్, ఈవినింగ్, డే, నైట్, మంత్, వీక్, ఇయర్, దిస్, దట్, నెక్స్ట్, ఎవ్రీ, లాస్ట్. అర్థమైందా? ఆ తర్వాత చూద్దామండి. ద కరెక్ట్ ఎక్స్ప్రెషన్ ఈజ్ కోప్ విత్. ఇది చాలా సార్లు ఎగ్జామ్ లో వచ్చింది. రూల్ నెంబర్ 27 అండి. అది ముందు పేజీలోకి వెళ్ళిపోయింది, ముందు స్లైడ్ లోకి. కోప్ విత్, ఎక్కడైనా కోప్ విత్ ఉంటుంది కానీ కోప్ అప్ విత్ ఉండదండి. ఇది తప్పు కాంబినేషన్. ఎగ్జాంపుల్ ఇలా ఇస్తాడు, ఆఫ్టర్ ద డెత్ ఆఫ్ హిస్ ఫాదర్ హీ హ్యాడ్ టు కోప్ విత్ లిమిటెడ్ రీసోర్సెస్ అన్నాడు. మళ్ళీ తిరిగి అన్ని సంపాదించుకోవాలి కదా. స్టూడెంట్స్ ఒక్కటి గుర్తుపెట్టుకోండి, మ్యాన్ ఈజ్ మోర్టల్. మీ అమ్మగారు, మీ నాన్నగారు, నీ కుటుంబ సభ్యులు, నీ ప్రేయసి, నీ ప్రియుడు, నీ పిల్లలు, ఏది శాశ్వతం కాదు. మానసికంగా బలంగా ఉండండి, ఎదుర్కోవడానికి పోరాడండి, అంతే. ఈ కోవిడ్తో చనిపోతున్న వాళ్ళందరూ కూడా నిజంగా కోవిడ్ వల్ల చనిపోతున్న వాళ్ళు కాదు, చంపేసే అంత భయంకరమైంది కాదు. కానీ ఇప్పుడు అనారోగ్యంగా ఉన్న వాళ్ళందరూ కూడా, వేరే రోగాలతో ఉన్న వాళ్ళందరూ కూడా అది తట్టుకోలేకపోతున్నారు, అంతే.
ఎక్సర్సైజ్ చేసి వ్యాయామం చేసి రోజు శుభ్రంగా తిరిగేవాడు ఏమీ అవ్వటం లేదు, ఇంట్లో కూర్చొని మందులు వేసుకొని పడుకుంటున్నాడు. కొంతమంది భయంతో చచ్చిపోతున్నారు. చెడ్డ వీడియోలు ఎవరికి కూడాను మీరు సెండ్ చేయకండి. హాస్పిటల్స్ నుంచి జనాలు అవన్నీ కూడా తప్పమ్మా, అలాంటివి చేయకండి. మానసికంగా బలహీనం అయిపోతాం. అర్థమైందా? రైట్. తర్వాత చూడండి రూల్ నెంబర్ 28. నో ప్రిపోజిషన్ ఈజ్ యూజ్డ్ ఆఫ్టర్ ద ఫాలోయింగ్ వర్బ్స్ వెన్ దీస్ వర్బ్స్ ఆర్ యూజ్డ్ ఇన్ యాక్టివ్ వాయిస్. అండ్ ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ప్రిపోజిషన్స్ ఇప్పుడు చెప్తున్నటువంటి వర్బ్స్ కి వాడము. ఏవైతే వర్బ్స్ ఇక్కడ కిందనిస్తున్నారో ఇక్కడి నుంచి స్టార్ట్ అండి, వాటికి వాడము. ఎప్పుడది? యాక్టివ్ వాయిస్ లో మాత్రమే. ఇదిగో రీచ్, ఎంటర్, స్ట్రెస్, ఎంఫసిస్, డిస్కస్, రెసిస్ట్, రిజెంబల్, అడ్వైజ్, టెల్, ఇన్ఫార్మ్, రిక్వెస్ట్, ఇన్వెస్టిగేట్, అఫర్డ్, accompany, attack, assist, comprise, pick, proceed, obey, order, join, sign, affect. AFFE అంటేనే వెబ్ అమ్మా. అదే ఈ రాసాం అనుకోండి అది నౌన్ అయిపోద్ది. ఇక్కడ మనం రాస్తున్నవన్నీ కూడా వర్బ్సే. బెనిఫిట్, వైలెట్, కన్సిడర్, డిమాండ్, ఎన్ష్యూర్, బోర్డ్. ఈ వర్బ్స్ ఇక్కడ చెప్తున్నటువంటి ఇన్ని వర్బ్స్ కి కూడా ప్రిపోజిషన్ రాయనే కూడదు యాక్టివ్ వాయిస్ లో. పాసివ్ వాయిస్ ఎందుకు యాక్టివ్ వాయిస్ అన్నా? పాసివ్ వాయిస్ బై వస్తుంది కదా, బై కూడా ప్రిపోజిషనే కదా, అది మీరు దృష్టిలో పెట్టుకోవాలి. ఇప్పుడు మనం ఎగ్జాంపుల్ చూద్దాం. వి రీచ్ టు హైదరాబాద్ ఆన్ టైమ్. వి రీచ్ టు హైదరాబాద్ ఆన్ టైమ్. దీన్ని రిమూవ్ టు. రీచ్డ్ అన్నాం కదండి, సారీ ఆన్ టైంలో కాదు, టూ తీసేయాలి ఇది, సారీ అండి. వీ హ్యావ్ ఆర్డర్డ్, ఇది అంతకుముందు వచ్చింది, ఏ కప్ ఆఫ్ కాఫీ. ఐ షల్ డిస్కస్, తర్వాత అబౌట్ రాయకూడదు. హీ ఇన్ఫార్మ్డ్, ఇది కూడా వచ్చింది, మీ ఏ టూ రాయకూడదు. ఈ రూల్ ఇందాక వచ్చింది, కొంచెం ఎక్కువ వర్డ్స్ ఇప్పుడు యాడ్ అయ్యాయి. ఇది అడ్వాన్స్డ్ గ్రామర్ బిట్ కాబట్టి యాడ్ చేసాం. అర్థమైందమ్మా? క్లియర్ గా చూడండి. నెక్స్ట్ రూల్. రైట్ సార్, మరి ఎక్సర్సైజ్ ని చూసేద్దాం, దీని ఆన్సర్ ఏంటో చూసేద్దాం. రైట్. హీస్ బిలౌడ్, ప్రివెంటెడ్. ఇదిగోండి, ఎప్పుడైనా సరే కామన్ స్టూడెంట్స్ ఎవరైనా ఏమొస్తుందా అని చూస్తారు. కాంపిటేటివ్ స్టూడెంట్ బ్లాంక్ కి ముందున్న వెబ్ ఫార్మేషన్ చూడాలి. ప్రివెంటెడ్ అంటే ఇప్పుడు చూడక్కర్లేదు, డైరెక్ట్ ఫ్రమ్, గోయింగ్ దేర్. ద కార్ ఈజ్ రన్నింగ్ డాష్ 70 kilometers. 70 kilometers అంటే అది సెట్ అయిన కరెక్ట్ గా చెప్తున్నాడు. మీకు సెట్ అయినట్టు అన్నప్పుడు ఏం రాయాలి? ఎట్ రాయాలి. తర్వాత చూద్దాం. హీ కంప్లైండ్, చాలా ఇంపార్టెంట్ అమ్మా ఇది. ఇప్పుడు కంప్లైంట్ అనేది ఎప్పుడు కూడా కంప్లైంట్ అంటేనే వ్యతిరేకంగా చెప్పడం. ఫిర్యాదు ఎలా చేస్తాం? నీకు వ్యతిరేకంగా చేయాలి, దాన్ని అగైనిస్ట్ అంటాం. అందుకనే ఇక్కడ అగైనిస్ట్. ఈ కంప్లైంట్ అగైనిస్ట్ హిజ్ క్లాస్మేట్, అట్లాగనమాట. తర్వాత చూడండి, డిస్ట్రిబ్యూట్ దీస్ యాపిల్స్. ఇక్కడ దీస్ యాపిల్స్ అనగానే ఎక్కువ ఉన్నాయి, అలాగే చిల్డ్రన్ అంటే ప్లూరల్ ఫామ్ కాబట్టి అది కూడా ఇక్కడ కాన్సనెంట్ సౌండ్ కాబట్టి మనం వాడాల్సింది అమాంగ్. ఆ తర్వాత చూద్దామండి, హీ ఎయిమ్డ్. ఎయిమ్డ్ అంటే చాలు, ఎట్, ఎయిమ్డ్ ఎట్ కాంబినేషన్ అండి. హీ ఎయిమ్డ్ హిజ్ పిస్టోల్ ఎట్ ద క్రిమినల్. వాట్ ఈస్ ద టైమ్? ఇది చాలా ఇంపార్టెంట్ అమ్మా, ఎస్ఎస్సిలో చాలా సార్లు వచ్చింది, ఇది చాలా ఇంపార్టెంట్. వాట్ ఈస్ ద టైమ్? ఐ మీన్ డాష్ యువర్ వాచ్. ఎవరైనా గెస్ చేయండి, ఏమైంటుందో చెప్పండి. వాట్ ఈస్ ద టైమ్? డాష్ యువర్ వాచ్. ఓకే, ఆన్సర్ చెప్పడానికి ట్రై చేయండి. ఏమైంటుంది? వాట్ ఈస్ ద టైమ్ అనగానే ఇన్ యువర్ వాచ్, ఆన్ యువర్ వాచ్, ఇవే కదా చూస్తారు. కాదమ్మా, బై యువర్ వాచ్. తర్వాత చూడండి, మై నైబర్ ఈజ్ జెలస్. ఇక్కడ ఆబ్వియస్లీ మీకు తెలిసిపోయింది చాలా ఈజీగా, ఆఫ్ మీ, జెలస్ ఆఫ్ మీ. ఇది ఎక్కువ సార్లు వాడతారు కాబట్టి నేను చెప్పకలా. హిజ్ టీచర్ ఆర్డర్డ్ హిమ్. హిజ్ టీచర్ ఆర్డర్డ్ హిమ్, రైట్. ఇది మాత్రం చాలా ముఖ్యమైనదండి. ఇక్కడ మీరు నేర్చుకోవాల్సింది ఇనింగ్. అది మీరు తెలుగు ట్రాన్స్లేషన్ చేయకండి, చాలా
తెలుగు ట్రాన్స్లేషన్ సరిగా ఉండవు. మీకు ఆ స్టార్టింగ్ లో చెప్పాను, బర్డ్స్ ఆర్ ఫ్లయింగ్ ఇన్ ద స్కై అంటే పక్షులు ఆకాశములు అంటారు, ఆకాశమున అంతే. ద డాగ్ స్ప్రాంగ్, ద డాగ్ స్ప్రాంగ్, స్ప్రాంగ్ అంటే చెప్పాం కదా యాక్షన్ వర్బ్, అనగానే ఇక్కడ మనం అపాన్, ద డాగ్ స్ప్రాంగ్ అపాన్ ద టేబుల్, ఇలా దుమకటం అన్నమాట. ఆ తరువాత చూద్దామండి నెక్స్ట్ బిట్, ఇట్ హ్యాస్ బీన్ రైనింగ్. ఇట్ హ్యాస్ బీన్ రైనింగ్ ప్రెసెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూ కదా. చూడండి ఇక్కడ సండే లాస్ట్ అంటే చూడక్కర్లేదు, పర్టికులర్ గా ఇచ్చాడు కాబట్టి సిన్స్ క్లియర్ గా మనం రాసేయవచ్చు. తర్వాత 11th వన్ మనం చూస్తే, ప్లీజ్ ఓపెన్ యువర్ బుక్ పేజ్ 40, నెంబర్ ఇచ్చాడు కదా సెటైనిటీ అట్ పేజ్ 40. తర్వాత చూద్దామండి, ద ఎగ్జామినేషన్ బిగిన్స్ డాష్ వెన్స్డే, ఫ్యూచర్ ఆన్. మళ్ళీ దిస్ వెన్స్డే అన్నామా, లాస్ట్ వెన్స్డే అన్నామా, ఎల్ ఇరికే ఏం రాయకూడదు. తర్వాత అశోక రూల్డ్ డాష్ ఇండియా అంటే ఇండియా మొత్తాన్ని కాబట్టి ఓవర్, రూల్డ్ ఓవర్ ఇండియా అని రాయాలి. రామన్ హ్యాస్ నో ఆక్విడెన్స్, చూడండి ఇక్కడ ఆక్విడెన్స్ అని ఎప్పుడైతే మనకు వచ్చిందో దాని కాంబినేషన్ విత్, ఆక్విడెన్స్ విత్ చర్చిక. సునీల్ ఆఫర్డ్ హెర్ అన్ అపాలజీ డాష్ హిస్ మిస్బిహేవియర్ అంటున్నాడు. మిస్బిహేవియర్ అనగానే ఏదో చేశాడు కాబట్టి అపాలజీ ఫర్ హిజ్, దేని కొరకు అపాలజీ చెప్తున్నాడు, ఫర్ హిజ్ మిస్బిహేవియర్. తర్వాత హిజ్, హీఈస్ ఎ క్యాండిడేట్, హీఈస్ ఎ క్యాండిడేట్ టు డాష్ ద ప్రైమరీ టీచర్, ప్రైమరీ టీచర్. ఇక్కడ కూడా మనం రాయొచ్చు ఫర్, దేనికి క్యాండిడేట్ అయినా, ప్రైమరీ టీచర్ కి క్యాండిడేట్ అయినా, ఈ అంటే మీన్ ఆ పోస్ట్ కి, సూటబుల్ ఫర్ ద పోస్ట్ అంటాం కదా అది. హీ హ్యాస్ కాన్ఫిడెన్స్, హిజ్ సక్సెస్ అన్నామండి ఇక్కడ, హిజ్ సక్సెస్. మీ అందరికీ తెలియాలి కాన్ఫిడెన్స్ ఉంటే ఇన్, అలా కాకుండా కంగ్రాచ్యులేట్ అని ఉంటే ఆన్. మీరు ఎప్పుడైనా ఇంటర్నెట్ లో గూగుల్లో కాంబినేషన్ ప్రిపోజిషన్స్ అని కొడితే చాలా వస్తాయండి, అలా ప్రాక్టీస్ చేయండి సరిపోతాయి. అవన్నీ కానీ మనం చేయాలి అంటే ఆన్లైన్ క్లాసులో 4.5 hours కాంబినేషన్స్కే పడుతుంది. తర్వాత వర్మ, మిస్టర్ వర్మ ఫెల్ట్ గ్రీఫ్, విచారం కదండి గ్రీఫ్, అట్ ద డెత్ ఆఫ్ హిస్ బ్రదర్. నిజంగా చాలా మంది కోవిడ్ వల్ల అన్నయ్య ఒక దగ్గర, తమ్ముడు ఒక దగ్గర, చెల్లెలు ఒక దగ్గర చనిపోతున్నారండి. కుటుంబాలు అల్ల కల్లోలం అయిపోతున్నాయి. ఇదంతా పోయిన తర్వాత మిగిలిన సమాజం దారుణం అయిపోతుంది. ఇక దొంగతనాలు, క్రైమ్ పెరిగిపోద్దండి. పేదవాడు ఇంకా పేదవాడిగా మారిపోతాడు, మధ్యతరగతి వాడు పేదవాడు అయిపోతాడు, డబ్బున్నవాడు మాత్రం స్థాయికి వెళ్తాడు. అయితే ఒకటి లేని వాళ్ళ కష్టాలు కూడా వాళ్ళకుంటే అందరి గురించి మాట్లాడకూడదు. గుర్తుపెట్టుకోండి గ్రీఫ్, దాని నుంచి ఎంత వేగంగా బయటకు వస్తే అంత మంచిది. షీ ప్రైజ్డ్ హిజ్ ఒబీడియన్స్, ఆమె షీ ప్రైజ్డ్ హిజ్ ఒబీడియన్స్ అంటుంది ఇక్కడ టు హిజ్ ఫాదర్, అదండి తండ్రి పట్ల. అక్బర్ వాజ్ అన్ ఎయిర్, ఎయిర్ అంటే వారసుడు. థ్రోన్ ఆ సామ్రాజ్యము సింహాసనం ఉంటుంది కదా, మరి దానికి సంబంధించి ఇది కూడా టు ద థ్రోన్. ఓకే, తర్వాత చూద్దామండి. హర్ హస్బెండ్ ఈజ్ ఎడిక్టెడ్, ఎడిక్టెడ్ అంటేనే చూడక్కర్లేదు టు, హర్ హస్బెండ్ ఈజ్ ఎడిక్టెడ్ టు గ్యాంబ్లింగ్ అని. తర్వాత చూడండి అమ్మ, దట్ స్టూడెంట్ యాక్టెడ్ కాంట్రరీ డాష్ ద ఇన్స్ట్రక్షన్స్ ఆఫ్ ద ప్రిన్సిపాల్. ద స్టూడెంట్ యాక్టెడ్ కాంట్రరీ డాష్ ద ఇన్స్ట్రక్షన్స్ ఆఫ్ ద ప్రిన్సిపాల్. కాంట్రరీ అనగానే మీరు ఫిక్స్ అయిపోవచ్చు టు. ద డాగ్ ఈజ్ వెరీ ఫెయిత్ఫుల్, ఇందాకే మీకు ఇలాంటి బిట్ రాశా, టు హీజ్ మాస్టర్. నిజంగా కుక్కకి రోజు అన్నం పెడితే అది భలే స్వామి భక్తిని చూపిస్తుంది. అవినాష్ ఈజ్ గుడ్ అట్ మ్యాథమెటిక్స్. షీ వాజ్ ప్రొఫిషియంట్ డాష్ ఇంగ్లీష్. ఒక్కసారి ఆలోచించి చెప్పండి ఏమై ఉంటుంది. ఆఫ్ కాదు, ఆన్ కాదు, ఏన్, ప్రొఫిషియంట్ ఇన్ ఇంగ్లీష్. అర్థమైందా? మరి తర్వాత బిట్స్ మీరే చూడండి. ఈజ్ దట్ బాయ్ రిలేటెడ్ డాష్ యూ అని అడుగుతున్నాడు. ఆన్సర్ ఏమై ఉంటుంది మీకు తెలుసు. రిలేటెడ్ అంటే టు.
తర్వాత హీ వాజ్ షాక్డ్. షాక్డ్ తరువాత ఏముంది? న్యూస్ ఉంది. న్యూస్ ఆఫ్ హిజ్ ఫాదర్స్ డెత్ అన్నాడు. న్యూస్ అని అంటే సంథింగ్ అని ఉంటే ఏం రాయాలి? సంబడి ఉంటే ఏం రాయాలి? ఇక్కడ ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. అగ్రీ ఉందండి. అగ్రీ ఎప్పుడైతే ఉందో అగ్రీకి విత్ అన్నాం అనుకోండి. విత్ రాయాలి అంటే సంబడి ఉండాలి. ఏముండాలమ్మా? సంబడి. అదే గనక అగ్రీ ఇన్ అన్నాం అనుకోండి, అగ్రీ ఎట్ సంథింగ్ అని అర్థం. ఏదైనా విషయం అయితే అగ్రీ ఎట్ అని రాయండి. అలా కాకుండా మీకు ఎవరైనా పర్సన్ అయితే విత్ అని రాయండి. అది తేడా. అర్థమైందమ్మా? రైట్. ఇప్పుడు ఈ లెక్కన షాక్డ్ అట్ సంబడి సంథింగ్ కదా. అలాగే హ్యాపీ కూడా అంతేనండి. హ్యాపీ అయినా అగ్రీ అయినా షాక్డ్ అయినా. తర్వాత చూద్దామండి. దిస్ షర్ట్ ఈజ్ సిమిలర్. సిమిలర్ అంటేనే మీకు ఎందుకు అర్థమైపోద్దండి. LARIORలో తెలుసు కదా. టు. యూ షుడ్ అబ్స్ట్రైన్. అబ్స్టైన్ అయినా రిఫ్రైన్ అయినా ఏమైనా ఒకటే. ఫ్రమ్. యూ షుడ్ అబ్స్టైన్ ఫ్రమ్ బ్యాడ్ థింగ్స్. చెడలవాట్లు మానేయండి అమ్మా. లైఫ్ మళ్ళీ మళ్ళీ రాదు. మనిషిగా అద్భుతమైన అవకాశం దొరికింది. దీనికి తాగడాలు తిరగడాలు జూదాలు ఎందుకురా బాబు ఇవన్నీ? ఏదో ఒకటి చేద్దాం. హీ అపాలజైజ్డ్ టు డాష్ ద టీచర్ ఫర్ హిజ్ మిస్టేక్ అన్నాడు. అపాలజైజ్డ్. మరి వాడెవరికి చెప్తున్నాడు? డైరెక్షన్ టు ద టీచర్. తప్పు చేసి ఉంటాడు. తప్పు చేస్తే క్షమించమని అడగడంలో తప్పు లేదండి. హీ నెవర్ డిస్పైర్డ్. హీ నెవర్ డిస్పైర్డ్ ఆఫ్ సక్సెస్. ద షాప్ కీపర్ డీల్స్. చూసారా? ఇది కూడా అంతేనండి. డీల్స్. మీకు పర్సన్ అయితే ఒకటి, సంథింగ్ అయితే ఒకటి. నేపాలీస్ గూడ్స్. గూడ్స్ కి ఇక్కడ వాడుతున్నాం మనం. గూడ్స్ అంటే ఇన్. అదే పర్సన్ తో మాడితే డీల్స్ విత్. వాసు డీల్స్ ఫెయిర్లీ డాష్ హిజ్ ఫ్రెండ్. ఇదిగో చెప్పాను కదా ఇప్పుడే. అది అగ్రీ అయినా హ్యాపీ అయినా డీల్స్ అయినా ఇలాంటివన్నీ కూడా ఆల్రెడీ మీరు ఎక్కడో ఇన్స్టిట్యూట్లో చదువుకుంటారు. గ్రామర్ బుక్స్ ఉండుంటాయి. కాంబినేషన్స్ అందులో ఉంటాయండి. చూద్దాం తర్వాత. సమ్ గూడ్స్ ఆర్ ఇంపోర్టెడ్ డాష్ అమెరికా డాష్ ఇండియా అనగానే అందరికీ తట్టేది ఏంటి అంటే ఫ్రమ్ అమెరికా టు ఇండియా అని. అమెరికా నుంచి ఇండియాకి అయిపోద్ది. అప్పుడు అక్కడ తప్పు ఉంది. ఇప్పుడు ఏంటో ఒక్కసారి ఆలోచించి చూడండి. ఫ్రమ్ అమెరికా ఇంటూ ఇండియా అంటే అమెరికా ఎక్స్పోర్ట్స్, ఇండియా ఇంపోర్ట్స్. అదండి. తరువాత ఐ హ్యావ్ ఇన్ఫార్మ్డ్ ద పోలీస్ ఇన్స్పెక్టర్. ఐ హ్యావ్ ఇన్ఫార్మ్డ్ ద పోలీస్ ఇన్స్పెక్టర్ డాష్ ద టెర్రరిస్ట్. టెర్రరిస్ట్ కోసం మనం కంప్లైంట్ చెప్తున్నాం అనమాట. అగైన్స్ట్ హిమ్. అది. తరువాత అంటే ఇక్కడ మనం ప్రతిదీ కూడా స్పష్టంగా నేర్చుకోవాలి. హీ వాజ్ ప్రొహిబిటెడ్. ప్రొహిబిటెడ్ అన్నా అబ్స్ట్రైన్ అన్నా చెప్పే కదా. రిఫ్రైన్ అన్నా ఫ్రమ్ ఏ డూయింగ్ దిస్ వర్క్. హీ వాజ్ ప్రొహిబిటెడ్ ఫ్రమ్ డూయింగ్ దిస్ వర్క్. ఆ పని చేయడాన్ని వాడు నిషేధించేశారు వాడికి. ద టూ సిస్టర్స్ క్వారల్డ్ టు దెమ్సెల్వ్స్ అన్నాడు. టూ సిస్టర్స్ అనగానే మనం ధైర్యంగా రాయొచ్చు బిట్వీన్. యువర్ ఆన్సర్ ఈజ్ డాష్ ద పాయింట్ అండి. ఇలాంటి బిట్స్ ని కొంచెం జాగ్రత్తగా రాయాలి. యువర్ ఆన్సర్ ఈజ్ టు ద పాయింట్ అంటే డైరెక్ట్ అని, లేదు బిసైడ్ ద పాయింట్ అంటే కొంచెం అది ప్రక్కన ఉందని, అవుట్ ఆఫ్ దట్ పాయింట్ అని చాలా రాయొచ్చు. జనరల్గా రెండింటికి మనం ప్రయారిటీ ఇద్దాం. టు ద పాయింట్ అంటే డైరెక్ట్ అడిగిన దానికి చెప్పడం అన్నమాట. అలా. తర్వాత సాహిత్ విల్ రిటర్న్ డాష్ ఎ వీక్. సాహిత్ విల్ రిటర్న్. ఇక్కడ ఇన్ ఏ వీక్ అనొచ్చు, విత్ ఇన్ ఏ వీక్ అనొచ్చు. ఇన్ ఏ వీక్ అంటే వారంలో, విత్ ఇన్ అంటే ఇంకా ముందే అని. ద మెడిసిన్ క్యూర్డ్ హెర్. ఇక్కడ క్యూర్డ్ కాదండి, క్యూర్డ్ డాష్ హెర్ డిసీజ్ అండి. తప్పు పడింది. క్యూర్డ్
ఎప్పుడైతే డిసీజ్ అన్నామో మనకి ఈజీగా ఆన్సర్ తెలిసిపోయింది, ఆఫ్ ఏ డిసీజ్. హీ అరైవ్డ్ టు డాష్ ద స్టేషన్ డాష్ 9 AM. ఇప్పుడు చెప్పాలండి, రెండు కూడా ఒకటి ప్లేసు ఒకటి టైము, రెండు ఖచ్చితంగా చెప్తున్నాం కాబట్టి అరైవ్డ్ ఎట్ ద స్టేషన్ అట్ 9 AM అంతే. అర్థమైందా? ఆ తరువాత బిట్లు చూడండి, ఒక్కసారి చూడండి. 42 జగన్ బారోడ్, జగన్ బారోడ్ 1000 డాష్ హిమ్. జగన్ అంటే ఆంధ్ర సీఎం అని కాదమ్మా, ఆయన ఎందుకు అలాగ అప్పు తీసుకుంటారు మహానుభావుడు. డాష్ హిమ్, దీని గురించి ఆలోచించండి. మీకు బారోడ్ అంటే ఎవరొకరి దగ్గర నుంచి ఏదైనా తీసుకోవడమే కదా, ఫ్రమ్. తర్వాత షీ డిడ్ నాట్ హైడ్ ద ట్రూత్ డాష్ హెర్ హస్బెండ్ అనగానే ఇది కూడా ఫ్రమ్ హెర్ హస్బెండ్. ఆమె హస్బెండ్ నుంచి ఆమె ఎటువంటిది ఏ సత్యము దాయాలనుకోవట్లేదు. హిజ్ వైఫ్ ఇన్సిస్టెడ్, ఇన్సిస్టెడ్ అంటేనే కాంబినేషన్ ఉందమ్మా, ఇన్సిస్టెడ్ ఆన్. సమ్వన్ వాజ్ నాకింగ్ at the door. We must protest dash injustice against. The happiness of your country, the happiness of your country consists. ఇదిగో కన్సిస్ట్గా అయితే ఇన్ రాయాలండి, ఇన్సిస్టెడ్గా అయితే ఆన్ రాయాలి. ఫ్రీడమ్ ఆఫ్ ఇట్స్ సిటిజన్స్, గుడ్ స్టూడెంట్స్ ఆర్ రెస్పెక్టఫుల్ డాష్ ఆల్, అందరి పట్ల ఉంటారు కదమ్మా. షీ ఎక్స్చేంజ్డ్ ద బ్లౌజ్ డాష్ ద హ్యాండ్కర్చీఫ్. హ్యాండ్కర్చీఫ్ కి బ్లౌజ్ ఎక్స్చేంజ్ చేయడమా, ఏమో ఆడవాళ్ళు ఎప్పుడు ఏమైనా చేస్తారు. ఫర్ సిల్వర్ సామాన్ల కోసం అవి సారీస్ ఇచ్చినట్టు ఉంటుంది. ద ఓల్డ్ మ్యాన్ ఈజ్ ఎఫెక్షనేట్, ఎఫెక్షనేట్ టు ఆల్. జనరల్గా పెద్దవాళ్ళు అందరి పట్ల ఎఫెక్షనేట్గా ఉంటారు, ఎందుకంటే వాళ్ళు చివరి ఆఖరి కాలంలో లైఫ్ విలువ తెలుస్తుంది. హీ కంపేర్డ్ హెర్ ఫేస్ డాష్ ద మూన్. హీ కంపేర్డ్ హెర్ ఫేస్, చూడండి ఇక్కడ, డాష్ ద మూన్ టు ద మూన్ అంటే కంపేర్ టు అండి, దీనికి ఇది వచ్చింది అఫెక్షనేట్ టు అని. దే వర్ మేకింగ్ అరేంజ్మెంట్స్ డాష్ ద ఫంక్షన్స్ అంటున్నాడండి, ఫర్ ద ఫంక్షన్స్. యాజ్ సూన్ యాజ్ హీ రిసీవ్డ్ ద కాల్ డాష్ హిజ్ రెసిడెన్స్. రిసీవ్డ్ అన్నాం కదా, రిసీవ్డ్ అనగానే మీరు ఫ్రమ్ అని చెప్పాలి. రిసీవ్డ్ ఫ్రమ్ హిజ్ రెసిడెన్స్, హీ లెఫ్ట్ ద ఆఫీస్. ద స్టూడెంట్ డిడ్ నాట్ పే అటెన్షన్ టు what the teacher said. The house was dash fire, on fire. ఇక్కడ ఇది తగలడిపోతుందని అనుకోకండి అమ్మా, దానికి మరో మీనింగ్ కూడా ఉంది. ఆ ఇంట్లో చాలా గొడవలు జరుగుతున్నాయన్నమాట, అది కూడా తీసుకోవాలి. హిజ్ అంబిషియస్ డాష్ ఫేమ్. హిజ్ అంబిషియస్, అంబిషియస్ అనగానే ఆఫ్ ఫేమ్. ఐఎమ్ ఇగ్నోరెంట్ డాష్ మై బ్రదర్స్ మిస్కాండక్ట్. ఐఎమ్ ఇగ్నోరెంట్, ఇగ్నోరెంట్ అని మీరు రాయంగానే ఇగ్నోరెంట్ ఆఫ్ మై బ్రదర్స్ మిస్కాండక్ట్. వాడు తప్పుని కాస్త అలా చూసి చూడనట్టు తప్పవండి. ఓకే, ఒకసారి అలా చెక్ చేయండి. సరిగా మే పాదాని సే. నెక్స్ట్ చూసేద్దాం, వెళ్దామా. 58 a death is preferable. ప్రిఫరబుల్ అంటేనే చూడక్కర్లేదు టు. ప్రీవియస్ అడ్జెక్టివ్ క్లాస్లో అలా ప్రొనౌన్ క్లాస్లో చెప్పాం. ప్రిఫరబుల్, ఎక్స్టీరియర్, సీనియర్, జూనియర్, ప్రయర్, ఇంటీరియర్, ఇవన్నిటికీ ప్రిఫర్, ప్రిఫరబుల్, ప్రయర్ అన్నిటికీ టు ఏ. హీస్ ప్లీజ్డ్, ఇదిగో చూడండి, ప్లీజ్డ్ అన్నా కూడా అదే. మై పెర్ఫార్మెన్స్ అన్నాము కాబట్టి విత్. లిజన్, లిజన్ అంటే కాంబినేషన్ అందరికీ తెలిసిందే. లిజన్ టు యూ, లిజన్ టు యువర్ టీచర్ కేర్ఫుల్లీ. టీచర్స్ వర్డ్స్ అనాలి నిజంగా. హీ గేజ్డ్, గేజ్డ్ అన్నా, అమేజ్డ్ అన్నా, ఎయిమ్డ్ అన్నా ఎట్ ఏ. హీ గేజ్డ్ ఎట్ ద బ్యూటిఫుల్ సీనరీ. ఫస్ట్ టైం కాశ్మీర్ కానీ ఎక్కడికైనా అమర్నాథ్ యాత్ర కానీ వెళ్తే అబ్బా అని అలా ఉండిపోతాం, అంత అద్భుతంగా ఉంటాయి. హీ రిమైండెడ్ యూ డాష్ యువర్ ప్రామిస్, ఆఫ్ యువర్ ప్రామిస్. 63 Ajitesh is appointed dash the vacant post.
appointed to the vacant post. He is disgusted dash my conduct with my conduct. Abhilash is not eligible. I mean, obviously తెలిసి this post అని ఎప్పుడైతే వచ్చిందో for this post. Health is essential dash happiness. హెల్త్ అనేది చాలా అవసరం కదండి. ఆబ్వియస్లీ ఎసెన్షియల్ టు హ్యాపీనెస్. 66. తరువాత చూద్దాం. యువర్ రిలీజియస్ వ్యూస్ ఆర్ డిఫరెంట్ అంటే ఫ్రమ్ ఏ. క్యునైన్ ఈజ్ రెమెడీ ఫర్ మలేరియా. 68. ఇప్పుడు రెమెడీసర్ ఉంది కదండి, అందరూ కూడా మీ కోవిడ్ కోసం చెప్తున్నారు. 3,400 ఇంజెక్షన్ ని 30,000 కూడా అమ్ముతున్నారట. He has sent me an invitation. డాష్ డిన్నర్ అన్నాడు. ఇక్కడ డిన్నర్ ఇన్విటేషన్ అని ఎప్పుడైతే మీరు వచ్చిందో టు ఇన్వైటెడ్ టు. హిస్ గ్రేట్ ప్రైడ్ డాష్ హిజ్ హెల్త్ ఈజ్ ఫూలిష్ అంటున్నాడండి. ప్రైడ్ ఇన్ తన డాష్ అడ్వైజింగ్ మీ హీ గేవ్ మీ మనీ అంటే సలహా ఇవ్వడంతో పాటు డబ్బులు కూడా ఇచ్చాడంటే అదనంగా. కాబట్టి మనం అదనంగా వచ్చే మీనింగ్ ఏముంది అంటే బిసైడ్స్. బిసైడ్ అంటే ప్రక్కన, బిసైడ్స్ అంటే ఇన్ అడిషన్ టు, అదనంగా అని. ఐఎమ్ ట్రూ టు డాష్ ద పబ్లిషర్. ఐఎమ్ ట్రూ టు ద పబ్లిషర్. హీ హ్యాస్ బీన్ లెర్నింగ్ మ్యూజిక్ డాష్ 2 years అన్నాడు. అనగానే he has been learning music for 2 years. has been learning అనగానే ప్రెసెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూ కదా. 2 years అనే పీరియడ్ ఉంది కాబట్టి ఫర్ రాసాం. ఇదండి, ఒక్కసారి చెక్ చేయండి. ఏమైనదో ఏమో నాలో కొత్తగా ఉంది లో. డన్నా. నెక్స్ట్ లైన్ 74. It is difficult. It is difficult for me to part dash money. It is difficult అంటే difficult with. డబ్బు నుంచి వేరు చేయడం చాలా కష్టమట. ఏమిటో మరి. The young man was killed dash a criminal dash a knife. చూడండి అక్కడ killed, young man was killed డాష్ ఏ క్రిమినల్. ఈ 75 మనం చూస్తే బై ఏ క్రిమినల్ విత్ ఏ నైఫ్. విత్ అంత గొప్పదండి. ఇక్కడ మనం చూద్దాం. హీ విల్ బికమ్ ఎ రెగ్యులర్ స్టూడెంట్. డాష్ టుమారో. ఇప్పుడు మనం చెప్పండి ఏమని రాయొచ్చు మనం అక్కడ. 76 ఫ్రమ్. హీ విల్ బికమ్ ఎ రెగ్యులర్ స్టూడెంట్ ఫ్రమ్ టుమారో. రేపటి నుంచి తప్పకుండా మంచి, ఎప్పుడు ప్రతిరోజు వచ్చే విద్యార్థి అయిపోతాడట. తర్వాత హీ హాస్ బీన్ అన్వెల్ డాష్ మండే. ప్రెసెంట్ పర్ఫెక్ట్ లో ఉందండి. మండే అని పర్టికులర్ టైం కూడా ఇచ్చేసాడు కాబట్టి మనం ధైర్యంగా ఇక్కడ సిన్స్ మండే అని రాసేసుకోవడమే. హీ వాజ్ స్టేయింగ్, ఇదిగోండి, అట్ మద్దెలపాలెం ఇన్ విశాఖపట్నం. నాన్న ఇక్కడ చాలా మంది ఒక్కొక్క మాట చెప్తూ ఉంటారు. చూడండి ఒక్కసారి, మరొకసారి రాస్తున్నాను ఇక్కడ. ఫర్ ఎగ్జాంపుల్, హీ ఈజ్ లివింగ్ డాష్ విఎస్పి ఈజ్ డాష్ ఏపీ అని ఉందనుకోండి. వెంటనే కొంతమంది తెలియని వాళ్ళు చేస్తున్న పని ఏంటంటే, ఇందులో చిన్న ప్లేస్ ఏది, విఎస్పి అంటే విశాఖపట్నం, ఎట్టపేసి చేయండి. ఆంధ్రప్రదేశ్ పెద్దది కదా, ఇన్ రాసేయండి అంటారు. మరి నేను మిమ్మల్ని క్వశ్చన్ అడుగుతున్నానమ్మా. ఇప్పుడు ఇక్కడ ఏపీ వచ్చి ఇక్కడ ఇండియా వస్తే, ఇప్పుడు ఏపీకి ఎట్ రాసి ఇండియాకి ఇన్ రాస్తారా? మరి ఇక్కడ ఇండియా వచ్చి ఇక్కడ ఎర్త్ వస్తే అస్సలు అలా కాదమ్మా. చిన్న ప్లేసు పెద్ద ప్లేస్ అనకండి. టౌన్ కానీ, విలేజ్ కానీ, రూరల్ విలేజ్ కానీ, రిమోట్ ఏరియాస్ కానీ, ఎంత చిన్న కుగ్రామమైనా ఎట్టే టౌన్ నుంచి విలేజ్ వరకు. ఇన్ అనగానే సిటీ,
సిటీ, సిటీకి రాయాలి. కనబడుతుందా? ఆ మూడు వస్తే మూడిటికి రాయండి, ఏం తప్పులేదు. ఇప్పుడు విశాఖపట్నం సిటీయే, పెద్ద సిటీ కాదు కానీ సిటీ. ఇన్ విశాఖపట్నం ఇన్ ఆంధ్రప్రదేశ్. ఇక్కడైతే గనక ఇన్ ఆంధ్రప్రదేశ్, ఇన్ ఇండియా అలా. అంతేగాని ఎట్లవి అలా రాయకూడదు. ఇదిగో చిన్న ప్లేస్ ఇది, పాలెం. అందుకు కొంతమంది అడుగుతున్నారు, సార్ మరి అది సిటీ అని మాకు తెలియకపోతేనో. అరే బాబు, నీకు తెలియదు అంటే అది సిటీ ఎలా అవుద్ది? ఇప్పుడు ఇండియాలో ఉన్నావు, చెన్నై తెలుసా? వెళ్ళక్కర్లేదు, తెలుసా తెలీదా? బెంగళూరు, ఢిల్లీ, కోల్కతా, ముంబై, విశాఖపట్నం, ఎందుకు మరి? తెలుసు కదా. సిటీ అంటేనే అందరికీ తెలిసింది, వెల్ డెవలప్డ్. మనాడు ఎవడో ఒకడు ఖచ్చితంగా అక్కడ ఉంటాడు అనమాట, దాన్ని సిటీ అంటారు. తరువాత ద ట్రైన్ ఈజ్ డాష్ టైమ్. జనరల్గా ఆన్ టైమ్. మన రెండో ఆన్సర్ కూడా ఉంది, బిహైండ్ టైమ్ అని. ఇది మీకోసం చెప్పాను కానీ జనరల్గా దాన్ని అయితే బిహైండ్ అన్నప్పటికీ ద ట్రైన్ ఈజ్ డిలేడ్ బై ది 1 hour ఎలా చెప్పేస్తారు. మీరు ఆన్ టైం ఫిక్స్ చేసుకుని రాసుకోవచ్చు. బట్ బోత్ ఆన్సర్స్ ఆర్ రైట్. ద పోలీస్ ఇన్స్పెక్టర్ 80 తప్పు పడింది. ద పోలీస్ ఇన్స్పెక్టర్ ఎంక్వైర్డ్ టు డాష్ ద కేస్. 80 బిట్ చూడండి. ఎంక్వైర్డ్ ఇంటూ ద కేస్. ద బుక్ ఈజ్ డాష్ ద టేబుల్. ఆన్ ద టేబుల్. ఏం సార్ అండర్ ద టేబుల్ ఉండకూడదా? ఉండొచ్చు, ఇన్ ద షెల్ఫ్ అని కూడా ఉండొచ్చు, బట్ మామూలుగా చెప్తా. హీ వాజ్ యాంగ్రీ డాష్ మీ. యాంగ్రీ తర్వాత పర్సన్ వస్తే విత్ రాయమన్నాను కదా. దట్ మ్యాన్ ఈజ్ ఫాండ్ గిల్టీ డాష్ టు థెఫ్ట్ అన్నాడు. ఆఫ్. యువర్ టీచర్ ఈస్ నాట్ సాటిస్ఫైడ్ డాష్ యువర్ స్టడీ అనగానే విత్ యువర్ స్టడీ. He should take care dash his health of his health. Ramesh traveled by train. ఇక్కడ ఒక బిట్ కూడా చెప్తాను, ఆల్రెడీ ఆర్టికల్స్ లో చెప్పానో లేదో చూద్దాం. He traveled dash bus అన్నాం అనుకోండి, అక్కడితో అలాగా అన్ని అవి రాసేయక్కర్లేదు. He is traveling dash the road. He is dash the bike. అలాగనే he traveled dash the air. ఇదిగో ఇది కూడా చూద్దాం. He traveled dash the water. అలాగే he comes dash walk. ఇవ్వండి. ఇప్పుడు మీరు వీటికి ఆన్సర్స్ ని చూద్దాం, ఏమి నింపుతారో చూస్తాం. ఇక్కడ he traveled by bus. He is traveling by the road. He is by the bike. He traveled ఇలా చెప్పేస్తూ ఉంటారు. అలా ఏం లేదమ్మా. ట్రావెల్డ్ వస్తే ఆ జర్నీ అయిపోయింది కదా, పాస్ట్ టెన్స్ కదా. he traveled by the bus, రైట్. he is traveling by the road కాదండి. అంటే బై ద రోడ్ ఉంది, ఆన్ ద రోడ్ ఉంది. అంటే అర్థం రోడ్డు మార్గం ద్వారా ఉన్న వెహికల్స్ అన్నిటినీ వాడతాడని. ఈజ్ ట్రావెలింగ్ ఆన్ ద రోడ్, అది కూడా వేరుంది. ఈజ్ ట్రావెలింగ్ బై ద రోడ్ అంటే రోడ్డుపై వెళ్లే వెహికల్స్ ఏదో దాంట్లో వస్తాడని అర్థం అక్కడ. ఓకే, ఇక్కడ ప్రయారిటీ బైక్ ఇవ్వండి. ఈజ్ బై బైక్ అనకూడదమ్మా ఇక్కడ. ఈజ్ ఆన్ ద బైక్. హీ ట్రావెల్డ్ డాష్ ఎయిర్. హీ ట్రావెల్డ్ టు డాష్ ద వాటర్ అని ఉంది. ఇట్లా రెండిట్లో తప్పు ఏదైనా చెప్పాలి మీరు. ఏంటి తప్పు చెప్తారు? ట్రావెల్డే కాబట్టి బై ఏ, అంతేనా? కానీ ద ఎయిర్ ద వాటర్ రాయకూడదు. హీ ట్రావెల్డ్ బై ఎయిర్, హీ ట్రావెల్డ్ బై వాటర్. హీ కమ్స్, అందరూ బై వాక్ అంటారమ్మా. ఒక్కసారి ఇక్కడ నేను కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తాను, జాగ్రత్తగా వినండి. ఏంటంటే
ఒక బైక్ మీద మనం ఇంటికి వెళ్ళామనుకోండి, వన్స్ యూ రీచ్ ద డెస్టినేషన్ యూ లెఫ్ట్ ద బైక్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద హౌస్ ఆర్ బిసైడ్ ఆఫ్ ద హౌస్. అది మిషన్ కాబట్టి పక్కన పెట్టేసి ఇంట్లోకి వెళ్ళిపోతాం. అదే కనుక నడుచుకుని వెళ్ళామనుకోండి, ఈ కాల్ తీసిటు పెట్టేసి లోపలికి వెళ్తామా? అవి మన ఆర్గాన్స్, అవన్నీ మిషన్స్. ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి ఇందాక చూసినవన్నీ ఇవన్నీ చూడండి, ఇక్కడ బైక్ అయినా రోడ్ అయినా బస్ అయినా నీ ఒంటిలో భాగాలకు కావు. కానీ ఇక్కడ వాక్ అంటే రాంగ్ అండి, రాంగ్ ఫ్రేజ్. హి కమ్స్ ఆన్ ఫుట్, అదండి, మర్చిపోకండి. ఓకేనా? అలా అన్నమాట. తరువాత మళ్ళీ మన బిట్స్కి మనం వచ్చేద్దాం. కలర్, ఎస్, చూద్దామండి. షీ జంప్డ్ డాష్ ద వెల్. షీ జంప్డ్ డాష్ ద వెల్. ఏమై ఉంటుందండి జంప్డ్ అంటేనే? ఇంటూ యాక్షన్ వెబ్ కదండి. యు మస్ట్ బివేర్ డాష్ గర్ల్స్ అంటున్నాడండి. బివేర్ ఆఫ్ ద గర్ల్స్, బివేర్ ఆఫ్ గర్ల్స్ సరదా కోసం అండి, తప్పులు అమ్మాయిలు క్షమించండి. హీ క్వారల్డ్ డాష్ మై బ్రదర్ విత్ మై బ్రదర్. ఇక చివరికి వచ్చేసాం. ద థీవ్స్ బ్రోక్ డాష్ హిజ్ హౌస్, బ్రోక్ ఇన్ టు హిజ్ హౌస్. చాలా క్లియర్ గా ఉందిగా. తర్వాత శేఖర్ ఈజ్ సీనియర్ టు మీ. మీరా ఈజ్, చూడండి ఇక్కడ సాటిస్ఫైడ్ డాష్ హెర్ హస్బెండ్. ఇక్కడ పర్సనే కదా ఉంది. సాటిస్ఫైడ్ పర్సన్ అయితే విత్, సంబడి సంథింగ్ అయితే ఎట్. హిజ్ వైఫ్ డైడ్ ఆఫ్ క్యాన్సర్, డిసీజ్ కదా. మై ఫాదర్ వాజ్ అక్వైంటెడ్ డాష్ హిమ్, అక్వైంటెడ్ విత్. I am fond dash music, fond of music. He prefers tea to coffee. My wife has been suffering. Suffering అంటే చెప్పాలా అండి? From fever for today, for 2 days, 2 days. The teacher congratulated, ఇక్కడ హెర్ ఉండదు, on her success. Shekhar was born in 1984, past tense. The aeroplane was flying dash the clouds. క్లౌడ్స్ అన్నాం కాబట్టి అబౌవ్ ద క్లౌడ్స్. ఇదండి స్టోరీ. సో ఇక్కడితో మీకు స్పష్టంగా ప్రతిదీ అర్థమయ్యాయని, మీరు చక్కగా అన్ని రాయగలుగుతారని ఆశిస్తూ బాగా ప్రాక్టీస్ చేయండి. ప్రిపోజిషన్స్ అనేది అనంతం. నిజానికి చెప్తే 7 hours 8 hours ఆన్లైన్ క్లాస్ చెప్పాలి. బట్ ముందు మీరు ట్యూన్ అవ్వండి. మైండ్ ఎలా ప్రిపేర్ అవ్వాలో చెప్పాం. బాగా ప్రిపేర్ అయ్యి ఎగ్జామ్ బాగా రాయండి. అంతవరకు మరో టాపిక్తో మళ్ళీ కలుసుకుందాం. మీ శేఖర్.